ఎస్ హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ దాస్ మాట్లాడుతున్నా. పంచదార వేయలేదు మేడం, అంటే ఎండలో ఉప్పు వేసుకుంటే మంచిదంటారా? అవునా? మీరు చాలా ఎక్కి మేడం, నిమ్మకాయ నీళ్ళు కలిపేసి మీరు సారిస్తాను. కానీ మాకు నేను పొరపాటున పక్కన ఈ గిన్నె తీసి ఆ గిన్నె పక్కన కూడా పెట్టను. ఎందుకమ్మా? ఓకే, తీసేసేయండి చీరు, ఇంకెవరైనా కూర్చోవచ్చు కదా. అంత బాగా వర్క్ చేసే ఆమె దొరికిందంటే కూడా లక్కీ కదా. ఎస్ ఫ్రెండ్స్, నేను మీ దాస్ మాట్లాడుతున్నా. నా వాయిస్కి మీరు క్లియర్ వినిపిస్తుంది. నేను ఒక స్టేట్ గవర్నమెంట్లో జాబ్ చేసుకుంటూ పార్ట్ టైంగా బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. సో పార్ట్ టైంగా బిజినెస్ బిల్డ్ ఎందుకు చేస్తున్నానంటే, చాలామందికి చిన్నప్పటి నుంచి కోరిక ఏంటి సార్? ఏదైనా ఒక మంచి జాబ్ సంపాదిస్తే బాగుంటుంది, ఇదే కదా. సో మంచి జాబ్ సంపాదించాలనే కోరిక. సో నేనేమంటున్నానంటే, జాబ్ వస్తుంది సరే, కానీ మనకు మంచి లైఫ్ స్టైల్ వస్తుందా అంటే, జాబ్ వల్ల జాబు ఓన్లీ లంచ్ గురించి పోరాడుతున్నాం, లైఫ్ గురించి మాత్రం చేయట్లేదు. సో సిచ్యువేషన్ ఏంటంటే, నేను లైఫ్లో మనకు ఏదైతే నా డ్రీమ్స్ ఉన్నాయో నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి. సో నేను దాని గురించి ఏం చేస్తానంటే, నేను ఒక ఆపర్చునిటీ గురించి వెతకడం స్టార్ట్ చేశాను. సో ఈ వెతికే క్రమంలో నాకేంటంటే ఒక అద్భుతమైన గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. సో దట్ ఈజ్ వెస్టీజ్. సో ఈ బిజినెస్ నేను తీసుకోవడం వల్ల నేనేంటంటే, ఫస్ట్ మంత్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చి 424 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. సో చాలా హ్యాపీ అనిపించింది. 424 రూపాయలు ఇన్కమ్ వచ్చిన తర్వాత నేనేదైతే అనుకున్నానో, సో అనిపించింది బయట ఎక్కడ షాప్లో కొనేది ఇక్కడ కొనుక్కుంటే నాకు 424 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. ఈ విషయం నాకు అర్థం కావడానికి పెద్ద రాకెట్ సైన్సా అవసరం లేదు, చాలా సింపుల్. నాకు ఆ విషయం అర్థమైన తర్వాత నేనేం చేసిన అంటే, ఇక కొంతమందికి ఇదే విషయం గురించి, ప్రోడక్ట్ గురించి చెప్పడం స్టార్ట్ చేశాను. అంటే ప్రోడక్ట్ వాడుకుంటూ నచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత కరెక్ట్ 4 మంత్స్ తర్వాత నా ఇన్కమ్ 20,170 రూపాయలు రావడం జరిగింది. సో ఇది కంటిన్యూ అవుతూ తర్వాత నెక్స్ట్ మంత్ నా ఇన్కమ్ అట్లా ఒక 7 మంత్స్లో నా ఇన్కమ్ వచ్చి 39,029 రూపీస్ రావడం జరిగింది. ఆ తర్వాత పెరుగుతూ 8 మంత్స్లో ఈ బిజినెస్ నుంచి ఒక బ్యూటిఫుల్ బ్రీజా కార్ కొనుక్కున్నా. అది ఇప్పుడు బయట మీకు కనిపిస్తుంది కదా, అది నాది. 12 లక్షల బ్రీజా కార్ కొనడానికి నాకు 12 నెలలు టైం పట్టింది. సో విషయం, మీరు ఏం చేస్తారు సార్? స్కూల్లో వర్క్ చేస్తారు సార్. మీరేం చేస్తారు? డ్రైవింగ్ చేస్తారు. మీరు ఆటో డ్రైవర్ చేస్తారు. మీరండి? మార్కెటింగ్ చేస్తారు. మీరండి? టైలరింగ్. మీరు? టైలరింగ్. సో నేనేమంటున్నానంటే, ఇప్పుడు మా దగ్గర నాకు బిజినెస్ చూపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, శ్రీనివాస్ అనే ఆయన క్యాబ్ డ్రైవర్. ఆయన చదువుకున్న చదువు ఎంత? 7th క్లాస్. ఈరోజు కూడా వాట్సాప్ సరిగ్గా ఆయనకి ఆపరేట్ చేయడం రాదు. అట్లాంటి వ్యక్తి నాకు బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు నేను 1% కూడా ఆలోచించలే. మా మిస్సెస్ కంటిన్యూస్గా ఈ బిజినెస్ మీద ఫోకస్ చేసి వర్క్ చేసి స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ చేశారో ఆటోమేటిక్గా మాకు ఇన్కమ్ స్టార్ట్ అయింది. తర్వాత మేము 14 మంత్స్లో ఈ బిజినెస్ నుంచి ఒక 6 ఫిగర్ ఇన్కమ్ స్టార్ట్ అయింది. మాకు 1,830 రూపాయల ఇన్కమ్ తీసుకున్నాం. సో తర్వాత అట్లా ఎవ్రీ మంత్ గ్రో అవుతూ లాస్ట్ నా ఇన్కమ్ వచ్చేసరికి నా లాస్ట్ హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 3,08,169 రూపాయలు రావడం జరిగింది. చప్పట్లు కొట్టొచ్చు అనుకుంటా, అవునా కదా?
ఏంటి సార్ అంటే ఒక చిన్న లాజిక్ మీకు మీకు పక్కా స్టేట్ సీఎం కంటే నా ఇన్కమ్ ఎక్కువ ఉంది, అవునా కదా? అవునా? సో నేను ఒక్కనే కాకుండా ఆల్మోస్ట్ నేను 9 మంది కార్స్ ఇప్పించాను నా టీంలో. 9 మంది. ఫస్ట్ కార్ వచ్చేసరికి నా కారు, తర్వాత నెక్స్ట్ తీసుకున్నది ఎరిటిగా కారు, పవన్ రాజ్ అని ఇక్కడ అంబర్పేటలో ఉంటారు. సో ఆయన కూడా నా లెవెల్లో ఉన్నారు. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఆయన శ్రీనివాచారి గారు ఉన్నారు. ఆ తర్వాత మనకు నరహరి గారు ఉన్నారు. శ్రీనివాచారి వచ్చేసరికి 13 లక్షల మన టాటా నెక్సాన్ కార్ తీసుకుని ఓన్లీ 45 రోజుల లోపల, 45 రోజులే. సో గట్టి చప్పట్లు కొట్టచ్చు అనమాట. అండ్ తర్వాత ఇది కాకుండా ఆయన నెక్స్ట్ అట్లా తర్వాత మళ్ళీ ఆయన తర్వాత వచ్చేసరికి నరహరి గారు బెలెనో కార్ తీసుకున్నారు. సో నరహరి సార్ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా అట్లనే మనకు లక్ష్మణ్ సార్ తీసుకున్నాను, ఒక గవర్నమెంట్ టీచర్ ఆయన. సో వాళ్ళ మిస్సెస్కి హెల్ప్ చేయడం వల్ల తీసుకున్నారు ఆయన. తర్వాత ఆయన మారుతి స్విఫ్ట్ డిజైర్ తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మనకు శ్రీనివాస్ సార్ తీసుకున్నారు. శ్రీనివాస్ సార్ ఆయన స్కోడా కార్ తీసుకున్నారు. స్కోడా మనకు 14 lakhs వెంటో కార్ తీసుకున్నారు. ఆ తర్వాత గీతా జాన్ తీసుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మనకు లక్ష్మీక్రాంతి 19.5 లక్షల. ఆమె ఓన్లీ శారీస్ బిజినెస్ చేసి ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి కూడా వెళ్ళిన సందర్భాలు లేవు. ఈరోజు వచ్చేసరికి ఆమె క్రేటా హై అండ్ 19.5 లక్షల కారు, అంటే 9 మంది ఇప్పుడు వరకు ప్రెజెంట్ కార్ తీసుకున్నారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏం పెద్ద లాజిక్ లేవు, మ్యాజిక్ లేవు. ఇప్పుడు మా మిస్సెస్ ₹1,00,000 వచ్చేంత వరకు మా మిస్సెస్ సింగిల్గా వర్క్ చేస్తారు. నేను ఏ రోజు కూడా ఆమెకి టైం ఇవ్వలేదు నేను. సో ఆమెకి హెల్ప్ చేయడం వల్ల ఈ బెనిఫిట్ అంతా వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్లాన్ తెలుసా? ప్లాన్ ఏంటో తెలుసా? తెలీదా మేడం? ఎస్. సో ప్లాన్ ఏంటంటే చాలా చాలా సింపుల్ ప్లాన్. ఇప్పుడు మనము రెగ్యులర్గా నిత్యావసరాలు ఎక్కడో దగ్గర కొంటున్నామా లేదు సార్? ఎక్కడ కొంటున్నాం? కిరాణా షాప్లో కానీ ఎక్కడైనా కొంటున్నాం, అవునా కదా? కానీ నేనేమంటున్నా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రోడక్ట్స్ ఎక్కడో దగ్గర కొంటున్నాం. ఆ కొనేది కాస్త జస్ట్ షాప్ చేంజ్ చేస్తే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే నిలువెత్త నిదర్శనం నేనే. సో ఇక్కడ ఏంటంటే మీకు అర్థం కావడానికి నేను ఒక చిన్న లాజిక్ చెప్తా చూడండి. ఇక్కడ ఏంటంటే నిత్యావసరాలు మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయినంత వరకు ఎక్కడో దగ్గర ప్రోడక్ట్స్ కొంటున్నాం, అవునా కదా? ఎక్కడ కొంటున్నాం? యాజ్ ఏ కస్టమర్గా ఒక ₹100 ప్రోడక్ట్ కావాలంటే కిరాణా షాప్ దగ్గరికి వెళ్తున్నాం, అంటే రీటైల్ షాప్ అంటారు దాన్ని. వీళ్ళు ఎక్కడ తీసుకుంటున్నారు? హోల్సేల్ దగ్గర తీసుకుంటున్నారు, అంతే కదా? ఈయన ఎక్కడ తీసుకుంటున్నారు? డీలర్. ఈయన డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్. ఈ మధ్యలో డిస్ట్రిబ్యూటర్ని తీసేసి డైరెక్ట్గా C&F ఏజెంట్ వచ్చేస్తారు. ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది. సో ₹100 ప్రోడక్ట్ కావాలంటే మనము కస్టమర్ కొనాలంటే ఇక్కడ మనకు 30 నుంచి 40 రూపీస్ తయారవుతుందట. అంటే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ గ్రేడ్ 1 క్వాలిటీ బయటికి రావాలంటే 40 రూపీస్ తయారవుతుంది. 40 రూపీస్ తయారయ్యేది కాస్త మనకి ఇక్కడ కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, కొన్ని క్వాలిటీ లేని ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. ఈ ప్రోడక్ట్స్ ఏంటంటే మనము ఆ ప్రోడక్ట్స్ అంటే మనం వాడినందువల్ల బయటకు వస్తాయి. ఇప్పుడు బజాజ్ చెత్తకు ఉండే కదా, మనం ఆపేసామని కంపెనీ ఆపేసిందా? కంపెనీ ఆపేసినందుకు మనం ఆపేసామా? మనం ఆపేసినందుకు కంపెనీ ఆపేసింది, అవునా కదా? ఏదైనా అంతే. ఒకప్పుడు జీప్స్ ఉండే, ఇప్పుడు జీప్స్ ఉన్నాయా? ఒకప్పుడు రిలయన్స్ అది మన క్రైన్ హాస్పిటల్ జేబులో పెట్టుకొని తిరుగుతుండే వాళ్ళం, ఇప్పుడు ఉన్నాయా? లేవు కదా. సో అంటే మనం ఆపేసినందుకు కంపెనీ ఆపేసింది. ప్రతి ఒక్కరి దగ్గర ఒక 5 సంవత్సరాల కిందట ప్రతి ఒక్కరి దగ్గర నోకియా ఫోన్ ఉండే, అవునా కదా? కానీ ఈరోజు ఎవరి దగ్గర నోకియా ఫోన్లు కనిపించట్లేదు. ఎందుకు? మనం ఆపేసినందుకు కంపెనీ ఆపేసింది. ఎందుకంటే కంపెనీ మారలేదు, అంటే సిస్టమ్ తగ్గట్టుగా మారలేదు. కంపెనీ మారలేదు కాబట్టి ఆటోమేటిక్గా గ్యాదర్ చేసుకుంది. ఆ తర్వాత శాంసంగ్ వచ్చింది. శాంసంగ్ తర్వాత ఏమొచ్చింది? ఇప్పుడు మరి ప్రెజెంట్ రెడ్మీ వచ్చింది. ఇట్లా కొన్ని అంటే ఒక్క ఎరా అనేది ఒక్కటే దగ్గర ఉండిపోదు, కొద్దిగా మారాలి. ఇప్పుడు మన ఇంట్లో ఏ టీవీలు వాడుతున్నాం? స్మార్ట్ టీవీలు వాడుతున్నామా లేదా? పోనీ మనం ఇంట్లో మన ఫోన్లో చేతిలో ఏం ఫోన్ ఉంటుంది? స్మార్ట్ ఫోన్ ఉంటుంది. మన స్కూల్కి ఇంటర్నేషనల్ స్కూల్లో పంపిస్తాం, ఎందుకు? స్మార్ట్ ఎడ్యుకేషన్ నేర్చుకోవడానికి. మరి మనం స్మార్ట్ కస్టమర్గా ఉన్నామా? మనం స్మార్ట్ కస్టమర్గా ఉన్నామా? లేం కదా. సో నేను స్మార్ట్ కస్టమర్ గురించే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎక్కడో దగ్గర ప్రొడక్ట్స్ కొనడం స్టార్ట్ చేస్తారు. ఇదే కనుక ₹100 ప్రోడక్ట్ ఇక్కడ కనుక మనం కొంటే ₹40 ఇక్కడ
తయారవుతుంది. అంటే ఇక్కడ C&F డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్ ఇట్లా 40% మధ్యవర్తులకు వెళ్తుంది. అవునా కదా? 40% ఎలా వెళ్తుందంటే ప్రోడక్ట్ క్వాలిటీ చేంజ్ చేయరు, క్వాంటిటీ చేంజ్ చేయరు. ఎందుకంటే ఇక్కడ పెద్ద తయారైంది సీల్ నేను ఎప్పుతా కస్టమర్గా ఉండి. మిగతా 40% ఎవరికి వెళ్తుందో మధ్యవర్తులకు వెళ్తుంది. అవునా? నేనేమంటున్నంటే ఒక 20% ఏదైతుందో 20% అడ్వర్టైజ్మెంట్ ఎవరు వస్తారు? చాలా గరీబులు వస్తారు. ఒకరు ఏమంటారు అంటే బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు ఒక ఆయన. నా సీక్రెట్ లక్స్ ని పెట్టుకో నా లెక్క తయారవుతుంటుంది ఒక ఆమె. అవునా కదా? సో నేనేమంటున్నానంటే ఒక చిన్న లాజిక్ అంటే వీళ్ళకి 20% గురించి పనిచేస్తున్నారు. అవునా కదా? సో ఇక్కడ 40%, ఇక్కడ 20%, 60% మధ్యవర్తులకు వెళ్తుంది. అవునా? నేనేమంటున్నానంటే ఈ 60% మన జేబుల నుంచి వెళ్తుందా లేదా? మీ జేబులో ఒక 2000 రూపాయల నోట్ ఉంది. 2000 రూపాయల నోట్ ఉంటే ఆ 2000 రూపాయల నోట్ కనుక కింద పడిపోతే ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా లేదా? సో నేనేం చేస్తున్నా, మీ జేబులో ఒక 100 రూపాయలు పెడుతున్నా, అందులో 60 రూపాయలు వేరే వాళ్ళు తీసుకుంటాను, ప్రతిసారి తీసుకుంటాను. మీకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా లేదా? ఒకసారి కొట్టాలనిపిస్తుంది కూడా. కానీ నేను చెప్తే చూడండి, మీరు మార్కెట్లో ఖర్చు పెట్టే ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టి తీసుకున్న 10,000 రూపాయల్లో 6,000 రూపాయలు అనేది వీళ్ళ ఫ్యామిలీ బ్రతికించడానికి మనకి ఇస్తున్నాం, ఈ ఫ్యామిలీ బ్రతికించడానికి ఇస్తున్నాం. కానీ 4,000 రూపాయలు మాత్రమే మన ఫ్యామిలీకి మనకు వస్తుంది. సో ఈ 6,000 రూపాయలు మధ్యవర్తులకు వెళ్తుంది కదా, ఈ 6,000 రూపాయలు మనం తీసుకుంటే ఎట్లుంటుంది? బాగుంటుందా లేదా? కామన్ సెన్స్. సో ఈ 6,000 రూపాయలు ఏవైతే వెళ్తున్నాయో మీరు ఒకవేళ 12 నెలలు కనుక పర్చేజ్ చేస్తే మీకు ఎంత? 72,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అవునా? 72,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 72,000 రూపాయలు ఒకవేళ 60 సంవత్సరాలు కనుక మనం బ్రతికుంటే, మన లైఫ్ ప్రతి నెల కొంటే కనుక ఒక 42 లక్షల రూపాయలు మధ్యవర్తులకు వెళ్ళే డబ్బులు. ఇప్పుడు చెప్పండి, మన మాబునార్లో 40 లక్షలతో సొంత ఇల్లు కట్టుకోవచ్చా లేదా? కట్టుకోవచ్చా? ఇప్పుడు చెప్పండి, డబ్బులు ఎవరికి వెళ్తున్నాయి? మీరు కష్టపడి రాత్రనక పగలనక కష్టపడి మనం ఏం చేస్తున్నాం? మధ్యవర్తులకు ఇస్తున్నాం డబ్బులు. అవునా కదా? నేనేమంటున్నంటే ఈ 42 లక్షల రూపాయలు మధ్యవర్తులకు వెళ్తున్నాక ఆ డబ్బులే తీసుకోవచ్చు అంటున్నా. ఈ ఒక్క లాజిక్ అర్థం కావడానికి నాకు రాకెట్ సైన్స్ ఏం అర్థం ఇదే కాదు. ఈడు కొనే పేస్ట్ ఏది, ఈడు కొను అంటున్నాం. ఈ విషయం అర్థం కాకపోవడానికి నాకేం పెద్ద నేనేమి కామన్ సెన్స్ లెస్ ఫెల్లో కానీ కాదు. నాకు ఈ 2.5 సంవత్సరాల క్రితం నాకు అర్థమైంది అదే. పేస్ట్ ఆడుకునేది ఈడు కొనుక్కో. ఈ ఒక్క విషయం నాకు అర్థమైంది. ఆడు సోపు ఎక్కడ కొనుక్కుంటే ఇక్కడ కొనుక్కో. సో ఇదంతా బాగానే ఉంది. మరి ఇదంతా అయితే నేనేమంటున్నానంటే మరి ఈ 60% మనకి ఎట్లా వస్తుంది సార్ అంటే నేను చెప్తా చూడండి. అయితే ఈ మధ్యలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో ఈ 60% ఎవరైతే మీ దగ్గర నుంచి వెళ్తుంది, ఈ 60% కనుక మీరు తీసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ 2016 తర్వాత గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొని వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఏమంటుందంటే గవర్నమెంట్ ఇదే పని మీరు చేస్తే ఈ 60% మీరు తీసుకోవచ్చు అంటుంది. ఈ 60% మీరు తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. సో ఈ 60% ఎట్లా తీసుకోవచ్చు అంటే నేను చెప్పే కార్పొరేషన్ ఏమంటుందంటే తయారు చేసేవాడు నువ్వు ఇంపార్టెంట్, అంటే తయారు చేసేవాడు నేను ఇంపార్టెంట్, కొనేవాడు నేను ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఒక్కసారి ప్రతి ఎవరికి వాళ్ళు ఇంపార్టెంట్. అవునా కదా? ఏదైనా ఒక కంపెనీకి కస్టమర్స్ లేడానికి ఏమవుతుంది? దివాలా తీస్తారు. అవునా కదా? ఒక కొద్ది రోజులు హార్లిక్స్ యాడ్ ఇట్లా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వద్దానికి చెప్పి ఆపేస్తారు. ఆటోమేటిక్ సేల్స్ 40 to 50% తగ్గిపోయినాయి. అంటే మొత్తం సేల్స్ అంతా అడ్వర్టైజ్మెంట్ మీద నడుస్తున్నాయి. అవునా? సో నేనేమంటున్నానంటే ఇక్కడ కస్టమర్ ఎప్పుడైతే ఉన్నారో, కస్టమర్ ఇస్ కింగ్ అంటాడు. కస్టమర్ ఎప్పుడు కూడా మనకు సైకిల్ మీద వస్తాడు, మధ్యవర్తులు మాత్రం బెంజ్, BMW, ఆడిల్లో వెళ్తారు. అవునా? కస్టమర్ కింగ్ నవ్వర్ బార్గెన్స్. అవునా? నేను ఇక్కడ పడేటట్లు ఉన్నా కదా. రైట్. అయితే ఇదంతా బాగానే ఉంది. సో ఓకే సార్, రైట్, వచ్చేసాను ఇక సెట్ చేసిన. అయితే ఇదంతా బాగానే ఉంది. 60% నేను చెప్పే కార్పొరేషన్ ఏమంటుందంటే ఈ 60% నువ్వే ఇదే పని చేయగలిగితే నేను నీకు ఇచ్చేస్తా. ఈ 60% ఎట్లా ఇస్తానంటే నేను కార్పొరేషన్ పేరు వచ్చేసరికి వెస్టీజ్ కార్పొరేషన్ అండి. వెస్టీజ్ మనకు గ్రేట్ కార్పొరేషన్ మన ఇండియా. సో మన వెస్టీజ్ ఇండియా ఇది. సో వెస్టీజ్ ఇండియా ఏమంటుందంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఎక్కడో దగ్గర కొనుక్కుంటున్నారు కదా,
నా దగ్గర కొనుక్కుంటే అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టీజ్ హిస్టరీ గురించి చెప్తాను. వెస్టీజ్ వచ్చేసరికి 2004లో స్టార్ట్ అయిందండి. 2004లో స్టార్ట్ అయింది 2 ప్రొడక్ట్స్తోని 5 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసింది ఫస్ట్ ఇయర్. ఎంత 5 crores 5 కోట్ల రూపాయలు చేసింది ఫస్ట్ ఇయర్. కానీ 2020 ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేసరికి 410 ప్రొడక్ట్స్ ఉన్నాయండి. 3700 కోట్లు టర్న్ ఓవర్ చేస్తుంది. అంటే మన ఇండియాలో ఒక 10 సాఫ్ట్వేర్ కంపెనీలు టాప్ 10 సాఫ్ట్వేర్ కంపెనీ టర్న్ ఓవర్ ఒకే కంపెనీ చేస్తుంది. అర్థమవుతుందా? మరి ఎంత పెద్ద కంపెనీ అనుకుని ఒకసారి ఆలోచించండి. సో నేను ఒక్కటే కాదండి, నా దగ్గర 6000 స్టోర్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ ఆన్లైన్. నేను ఇండియా ఒక్కటే కాకుండా 14 కంట్రీస్లో బిజినెస్ చేస్తున్నా. నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, థాయిలాండ్, ఘనా, ఫిలిప్పైన్స్. సో ఇవన్నీ కంట్రీలో చేస్తున్నాను. ఇవన్నిటికి మించి దుబాయ్లో, ఒమన్లో, బహ్రెయిన్లో ప్రొడక్ట్స్ అమ్మాలంటే అంత ఈజీ కాదు. ఎందుకు అంత ఈజీ కాదంటే అక్కడ ఆ దేశాల్లో ఒక చిన్న తప్పు చేస్తే కాళ్ళు చేతులు తీసేస్తారు. రోడ్డు మీద మీరు డివైడర్ ఎక్కడ పడితే అక్కడ దాడుతారా లేదా? ఆడ దాడితే 3 రోజులు జైల్లో వేస్తారు. అలాంటి కంట్రీలో కూడా మనకు 2008 నుంచి ప్రొడక్ట్స్ అమ్ముతుంది. సో క్వాలిటీ పరంగా మీరు ఇప్పుడు బంగారంలో కల్తీ ఉండొచ్చేమో కానీ ప్రొడక్ట్స్లో అంత నాణ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రొడక్ట్స్ వాడాలంటే రాసి పెట్టి ఉండాలి. ఎందుకు సార్ అంత మాట అన్నారంటే 2012లో నాకు ఒక వ్యక్తి నాకు రెఫర్ చేసినప్పుడు నేను వాడలే. తర్వాత వాడకపోవడం వల్ల నాకు బ్రాంకిల్ ఆస్మా, సైనసైటిస్ ఉండే. 2012లో నేను వాడలేదు, చెప్పారు, సరే లైట్ తీసుకున్నా. తర్వాత నేను మన యశోద హాస్పిటల్ హైదరాబాద్లో సుమారు 80,000 పెట్టి గవర్నమెంట్ ఇది పెట్టి నేను సర్జరీ చేయించుకున్నాను. ఆ తర్వాత కూడా మళ్ళీ రికవరీ కాకపోతే మళ్ళీ ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడాను. ఎన్నో రకాలు వాడినా కానీ సెట్ కాలే. ఎప్పుడైతే ఇక్కడ మన దగ్గర ఒక రెస్పోకేర్ ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్స్ని ఈరోజు నేను కంప్లీట్గా రిలీఫ్ అయినా. సుమారుగా నాకు ఏసీ అనేది కంప్లీట్ పడదు. మినిమం 8 నుంచి 10 గంటలు నేను ఏసీ కార్లో ఉంటున్నా ఇప్పుడు ప్రెసెంట్. అర్థమవుతుందా? ప్రొడక్ట్స్ అనేది ఎంత అద్భుతంగా ఉంటాయంటే అంత నేను చెప్తున్నా కదా, ఈ ప్రొడక్ట్స్ వాడాలంటే రాసి పెట్టి ఉండాలి ఫ్రెండ్స్. నేను ఆ రోజు వాడలేదు, సో సుమారుగా నాకు లక్షల ఖర్చు అయింది, కానీ రిలీఫ్ లేదు. సో ఇదంతా బాగానే ఉంది. మనకు 14 కంట్రీస్లో బిజినెస్ చేస్తుంది. తర్వాత ఈ ప్రోడక్ట్ ప్రతిదీ కూడా ఎకనామికల్, ఎకో ఫ్రెండ్లీ, ఎఫెక్టివ్. అంటే పర్యావరణానికి, జంతువులకి, మనుషులకి ఎటువంటి హాని తలపెట్టదు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బయోడిగ్రేడబుల్. పర్యావరణానికి, జంతువులకి, మనుషులకి హాని తలపెట్టదు. ఎట్లా అంటే మీరు ఒక్కసారి ఈ కవర్ తీసుకోండి, వెస్టీజ్ కవర్ తీసుకొని మీరు భూమి మీద పడేసాను. 2-3 నెలల తర్వాత భూమిలో అసలు కనిపించడం కూడా కనిపించదు. 10 రోజుల్లో చివికిపోతుంది. అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అర్థమవుతుందా? సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు ప్రెసెంట్ వచ్చేసరికి 8,500 మంది కార్ అచీవర్స్ ఉన్నారు. 11,500 మంది ₹1,00,000 ప్లస్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత మనకు ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసరికి మనకు 300+ లగ్జరీ కార్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, 300+. సో దిస్ ఈజ్ ద ఇంకోటి ఏంటంటే మనకు 20,000+ వచ్చేసరికి మనకు బెస్ట్ డీల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. బెస్ట్ డీల్ అంటే మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఎట్లా ఆన్లైన్లో చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటుందో మనకు చాలా మందికి ఉంటుంది కదా ఈ కామర్స్. సో అట్లా కూడా చేసుకోవచ్చు. దట్ ఈజ్ వెస్టీజ్ గ్లోబల్ అండి. అంటే వెస్టీజ్ మన ఇండియా కంపెనీ ఈరోజు వచ్చేసరికి 14 దేశాల్లో బిజినెస్ చేస్తుంది. ఇట్లాంటి కంపెనీ ఒక అవకాశం ఇస్తా. నువ్వు నా బిజినెస్ పార్ట్నర్ వరకు వచ్చి చెప్పినప్పుడు ఒకసారి ఆలోచించండి, ఎట్లా అనిపించుకోవచ్చు. మీరు ఒక్కసారి సర్ఫ్ ఎక్సెల్ కానీ లేదంటే మీకు కోకోగాల కానీ డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకోవాలంటే సుమారుగా 1 కోటి లేదా 2 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలి. బాటా డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకోవాలంటే మీరు సుమారుగా 5 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలి. హైదరాబాద్లో మెయిన్ సెంటర్లో అయితే కొన్ని ఏరియాలు బట్టి. నల్గొండలో కూడా నల్గొండ, మేబ్నగర్ ఈ డిస్టిక్లలో కూడా మినిమం 50 లక్షల రూపాయల నుంచి ₹1,00,000. సో 50 లక్షల నుంచి ₹1 కోటి ఖచ్చితంగా డిపాజిట్ పెట్టాలి. అర్థమవుతుందా? డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకోవాలంటే అట్లాంటి కంపెనీ ₹60 తీసుకోవచ్చు అని చెప్పినప్పుడు ఎంత మీరు ఒకసారి ఆలోచించండి. అర్థమవుతుంది కదా? సో నేనేమంటున్నానంటే ఇది కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్. ఇదంతా బాగానే ఉంది. మరి దీంట్లో మనకు డబ్బులు ఎట్లా వస్తాయి సార్? ఎట్లా వస్తాయంటే సేమ్ ఈ 60% ఎట్లా వస్తుందంటే మీరు ఇప్పుడు ఏదైతే ఉన్నారో ఏ షాప్లో, మార్కెట్ షాప్లో కొంటారా లేదా? మార్కెట్ షాప్లో కొనేది నా దగ్గర తీసుకుంటే, అంటే వెస్టీజ్ దగ్గర తీసుకుంటే నేనేం చేస్తానంటే ప్రతి ప్రోడక్ట్ మీద కూడా నేను డిస్కౌంట్ ఇస్తాను. ప్రతి ప్రోడక్ట్ మీద డిస్కౌంట్ ఇస్తాను. ఎట్లా అంటే
10-20% ప్రతి ప్రోడక్ట్ మీద కూడా లైఫ్ లాంగ్ తగ్గించిస్తాం. బాగుంటుందా లేదా? లైఫ్ లాంగ్ తగ్గించిస్తాం. ఇక్కడ మనకి ఏమైనా డిస్కౌంట్ వస్తుందా ఈ మార్కెట్ షాప్లో? మ్యాక్సిమం ఎంఆర్పికి వస్తుంది. లేదంటే ఏదైనా షాపింగ్ మాల్స్లో తీసుకుంటే కొన్ని షాపింగ్ మాల్స్ 6%, కొన్ని షాపింగ్ మాల్లో 5%, కొన్ని షాపింగ్ మాల్ 3% అట్లా ఇస్తారు. అకేషనల్గా డిస్కౌంట్ ఇస్తారు. కానీ విషయం ఏంటంటే ఆ షాపింగ్ మాల్లో డిస్కౌంట్లు ఎక్కువ ఉంటాయి కానీ కవర్ కూడా ఫ్రీగా ఇవ్వడం. అవునా? అది ఎట్లయినా నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో అర్థమవుతుంది కదా మీకు? ఫ్రీ అది ఎందుకు ఇస్తున్నాడో మీకు అర్థం కావాలి, డిస్కౌంట్ ఎందుకు వస్తుందో. కానీ ఇక్కడ మీరు ఎప్పుడు తీసుకున్నా నా దగ్గర వెస్టీజ్ దగ్గర ఎప్పుడు తీసుకున్నా 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తా. బాగుందా లేదా? 10% ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తా. ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉందా? లేదు. ఫ్రీ ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఏమీ లేదు. సో ఇది. తర్వాత మూడోది వచ్చేసరికి క్యాష్ బ్యాక్. ఈ క్యాష్ బ్యాక్ ఏంటంటే మీరు ఎప్పుడైతే నా దగ్గర తీసుకుంటారో మీరు క్యాష్ బ్యాక్ ఇస్తాను నేను. ఆ క్యాష్ బ్యాక్ ఎట్లాంటి క్యాష్ బ్యాక్ అంటే మీరు ఒకవేళ నేను ఒక 1000 రూపాయల ప్రోడక్ట్స్ పర్చేజ్ చేస్తాను నా దగ్గర, 100 రూపాయల ప్రోడక్ట్ మీరు తీసుకోవచ్చు. ఒకవేళ 10,000 ప్రోడక్ట్స్ తీసుకుంటారు అనుకోండి, 1000 రూపాయల ప్రోడక్ట్స్ మీరు తీసుకోవచ్చు. బాగుంటుందా? సో ఇది ఇక్కడ వచ్చేసరికి ఎప్పుడు తీసుకున్నా 10% ప్రోడక్ట్ ఫ్రీ. తర్వాత వచ్చేసరికి క్యాష్ బ్యాక్ వచ్చేసరికి 5-11% క్యాష్ బ్యాక్. అంటే ఒక 100 రూపాయల ప్రోడక్ట్స్ కొన్నా ₹3.80 మీ అకౌంట్కి వచ్చేస్తుంది. బాగుంటుందా? ₹3.80. నాలుగోది వచ్చేసరికి స్పెషల్ బెనిఫిట్. ఇదేంటంటే ఒక 2,500 రూపాయల ప్రోడక్ట్ మనకు 4 నెలలు కంటిన్యూగా తీసుకుంటే మనకు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. ఎట్లా అంటే ఒక 3,500 రూపాయలు కనుక 4 నెలలు కంటిన్యూగా తీసుకుంటే 2,500 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తా. ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రోడక్ట్స్ వాడుతున్నాం కదా, ఎన్నో సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఎక్కడైనా కంటిన్యూస్ కొంటున్నాం మనం కదా అనుకో చెప్పి కనీసం ఒక 10 రూపాయల ప్రోడక్ట్ ఇప్పుడు ఫ్రీ ఇచ్చాడా? 2 సంతూర్లు కొంటే ఒక్క రైలెన్స్ పల్లి ఫ్రీ వస్తుందంటే ఎంతో మంది సంతూర్లు కొనే వాళ్ళు ఉన్నారు, అందులో నేను కూడా ఒకరిని. అర్థమైందా? ఒక్క ఫ్రీ ప్రోడక్ట్ వస్తుందంటే. సో ఇక్కడ ఏమంటుందంటే మీరు ఎప్పుడైతే నా దగ్గర తీసుకుంటారో ఒకవేళ మీకు అంత అవసరం లేదనుకుందాం, ఒక 2,000 రూపాయల ప్రోడక్ట్ నెలకి నాకు అవసరం అవుతుంది సార్. 4 నెలలు నా దగ్గర 2,000 రూపాయల ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తే 1,250 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తాం. బాగుందా? ఇక్కడ ఎంత 50% బెనిఫిట్ వచ్చింది. నచ్చింది. ఇదే విషయం నలుగురితో చెప్పొచ్చా లేదా? సార్ ఇప్పుడు ఒకవేళ నచ్చిందనుకో, ఆడపిల్లలకి నచ్చిందనుకో, ఆడవాళ్ళకి ఏదైనా ఒక మంచి ఆ శారీ షాప్ దగ్గరికి వెళ్తే నచ్చిందనుకో, అక్కడికి మనకు తెలిసిన వాళ్ళు ఒక 10 మంది జమ చేసుకుని ఆటో ఎక్కి తీసుకొని వెళ్ళి అక్కడ కొనిపించి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర దింపించేంత వరకు మనం ఊరుకోం. ఎందుకంటే మనము కొనుక్కుని వాళ్ళకి చెప్పాలి నచ్చితే. అవునా? ఏరియాలో ఎక్కడైనా మీరు అడగండి బిర్యానీ హట్ ఎక్కడ ఉంటే బాగుంటుంది అంటే ఎక్కడ చెప్తారు? ఎక్కడ బాగుంటుందని చెప్తారు? హిమాలయలో బాగుంటుంది. ఎందుకు మీకు హిమాలయ వాళ్ళని డబ్బులు ఏమైనా ఇస్తుండా? నచ్చింది చెప్పారు అంతే. ఈ ఏరియాలో ఏమైనా స్కూల్ మంచి స్కూల్ ఏముంది? శ్రీ అక్షర వాళ్ళు ఏమైనా డబ్బులు ఇస్తున్నాడా? లేదు. ఓకే, ఏం ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదంటే ఒక్కటే ఇక్కడ చిన్న కామన్ సెన్స్ ఏంటంటే నచ్చింది చెప్తాం. అవునా కదా? అక్కడ జీతమే మన ఉద్యోగులం మనం. అవునా? జీతమే మన ఉద్యోగులం. కానీ ఇక్కడ ఇదే కనుక మనం చేస్తే ఒక పెళ్లి లాంటి ఫంక్షన్ లాగా అయిందనుకో, ఒక ఇంట్లో ఎంతమంది వస్తారండి? ఒక పెళ్లి లాంటి ఫంక్షన్ అయితే ఎంతమంది వస్తారు? 100 పైన వస్తారా లేదా? సో నేనేమంటున్నానంటే 500 అంటే నీకు ఒక 1000 మంది అయినా మినిమం వస్తారు పెళ్ళికి అయితే. మన కార్డ్స్ ఎన్ని ఇస్తాం? పెళ్ళి అయితే ప్రతిసారి చేసుకోం కదా. ఈసారి పెళ్ళికి రండి, రెండో పెళ్ళికి మళ్ళీ వద్దరు కానీ చెప్తాం. మనం లైఫ్లో ఒకటేసారి ఇల్లు కడతాం, ఒకటేసారి పెళ్లి చేసుకుంటాం. అవునా? సో పెళ్ళికి మ్యాక్సిమం మనకు తెలిసిన వాళ్ళ చుట్టాలకి, బంధువులకి, రిలేషన్స్కి, ముఖ పరిచయస్తులకి అందరికీ చెప్తాం. 1000 నుంచి 2000 ఈజీగా మన పెళ్లి కార్డు కొడతాం విలేజ్లో అయితే. అవునా? సో నేనేమంటున్నంటే ఒక 1000 మంది సుమారుగా తీసుకుంటాను. ఈ 1000 మంది కనుక 1000 మందిలో ఇదే విషయం ఇక్కడ కొనేది కాస్త ఈ షాప్ చేంజ్ చేయండి. ఈ షాప్ నుంచి స్మార్ట్ కస్టమర్గా ఉండగలిగితే ఒక 10 ఫ్యామిలీస్, 100 ఫ్యామిలీలో 10 ఫ్యామిలీస్ మీ మాట విని 10 ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తారు. నేనేమంటున్నంటే ఒక 4 ఫ్యామిలీకి ప్రతి నెల ఎంత పర్చేజ్ అవుతుంది అందాజుగా? ఒక 1000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు కొనుక్కున్న వాళ్ళ ఫ్యామిలీ సైజ్ బట్టి, వాళ్ళ యొక్క ఫ్యామిలీ స్థితిగతులు బట్టి. అవునా కదా? నేనేమంటున్నానంటే ఒక 4,000 రూపాయలు తీసుకుంటున్నా.
ఒక 4,000 రూపాయలు తీసుకుంటున్నా. 4,000 రూపాయలు తీసుకుంటే ఎంత వచ్చింది మీకు? ఎంత వస్తుంది? 40,000 రూపాయలు టర్న్ ఓవర్ అయింది. ఎవరి ఇన్కమ్ వాళ్ళు వెళ్ళిపోగా 4,000 రూపాయలు బోనస్ అనేది మీ అకౌంట్కి వస్తుంది. 4,000 రూపాయలు రావడానికి ఎవరైనా మోసం చేస్తామా? నచ్చింది నలుగురు చెప్పాం, అవునా? సో ఈ 40,000 రూపాయలు టర్న్ ఓవర్ ఎవరి ఇన్కమ్ వాళ్ళు వెళ్ళిపోగా మీకు 4,000 రూపాయలు బోనస్ వచ్చిందంటే మీ ప్రొడక్ట్స్ మీకు ఫస్ట్ ఫ్రీ అయితే లేదా? సార్ 4,000 రూపాయలు నేను కొన్న తర్వాత నాకేం పెద్ద ఇన్కమ్ కాదు కదా సార్ అంటే ఒక్క మాట చెప్పండి. మీరు ఎప్పుడైనా ఒక బండి తీసుకుని వెళ్ళి డీజిల్ లేదంటే పెట్రోల్ కొట్టడానికి వెళ్తే అక్కడ మినిమం మనకు 100 రూపాయలు కొట్టాలని ఉంటుంది, కానీ మన జేబులో 70 రూపాయలు ఉంటుంది. వాడు కొట్టమంటే కొట్టాడు. అప్పుడు ఏమనిపిస్తుంది? ఫుల్ ట్యాంక్ కొట్టించవచ్చా లేదా? చాలా చిన్న. ఇప్పుడు కరెంటు బిల్లు లాస్ట్ రేపు అంటే ఈ క్షణంలో ఒక గంటలో తీసేస్తారు కరెంట్ అనుకుని అంటే అప్పుడు కడతాం కరెంటు బిల్లు వెళ్ళి, అవునా కదా? కొన్ని దగ్గర ఇప్పుడు వారానికి ఒకసారి చాలా మందికి నాన్ వెజ్ తినాలని ఆలోచన ఉంటుంది, మటన్ ఏది తెచ్చుకోవాలని స్పెషల్ తెచ్చుకోవచ్చా లేదా? చిన్న చిన్న చేంజ్, పెద్ద చేంజ్ ఆలోచించొద్దు. అయితే ఒకవేళ ఇదే అంటే ఇక్కడ వాళ్ళు 100 ఫ్యామిలీ షాప్ చేంజ్ చేస్తారు అనుకోండి, 100 × 4,000 రూపాయలు. సో మీకు వచ్చేసరికి 4 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ అవుతుంది. మీ ఇన్కమ్ వచ్చేసరికి ఎవరి ఇన్కమ్ వాళ్ళు వెళ్ళిపోగా మీకు 40,000 వస్తుంది. 40,000 రావడానికి మనం ఇక్కడ వచ్చేసరికి పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు. కామన్ సెన్స్ ఉంటే చాలు. ఓన్లీ కామన్ సెన్స్. ఏంది కామన్ సెన్స్ అంటే ఒక ఆయన ఏం చేస్తుందంటే ఇట్లానే మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ సిటీకి వెళ్తాను అనమాట. మహబూబ్నగర్ నుంచి హైదరాబాద్ సిటీకి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేసిందంటే రైట్ ఆల్మోస్ట్ రాత్రి 2 గంటల సమయంలో కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. కారు నడుపుకుంటూ వెళ్తే ఆయన డబుల్ ఎంటెక్ చదువుకున్నాడు. ఏం చదువుకున్నాడు? డబుల్ ఎంటెక్. బాగా చదువుకున్న వాళ్ళకి కామన్ సెన్స్ లెస్ ఉంటుందట. ఎక్కువ ఏదున్నా షిట్ అనుకుని తంతుంటాడు భూములకి. ఎక్కువ మంది, తక్కువ మంది, అందరికీ కాదు, నేను కూడా ఎక్కువ. అంటే నేనేమంటున్నా అంటే అదైతే సరే అనుకుని చెప్పి ఆ సిచ్యువేషన్లో ఎప్పుడైతే నైట్ 2 o'clock బాగా బోర్ని వర్షం వస్తుంది. వర్షం వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్లో వీళ్ళేం చేసిందంటే అనుకోకుండా ఫాస్ట్గా వెళ్తుండడు. వెళ్ళేసరికి టైర్ పంచర్ అయింది. సో టైర్ పంచర్ అయ్యింది కదా అనుకొని ఏం చేయాలి, ఏ సిచ్యువేషన్ ఏం చేయాలో తెలియక ఇక టైర్ మారుస్తున్నాడు అనమాట. దిగి టైర్ మారుస్తున్నాడు. జాకీ పెట్టి మార్చే సమయంలో ఆ సిచ్యువేషన్లో ఆ రాత్రి ఉంది, చీకటి ఉంది, ఇంకేం చేయాలో తెలియక ఆ బోల్ట్లు ఉంటాయి కదా, వర్షం వచ్చింది, ఆ బోల్ట్లు తీసి అక్కడ పెట్టేశాడు. అవి వరదలో కొట్టుకుని పోయినాయి. ఇంకేం చేయాలి? ఇక ఏం చెప్పుంటే సిట్ అనుకో తన్నాడు భూమికి 2 సార్లు. తన్ని ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అక్కడ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. నైట్ 2 గంటలు ఒక లైట్ వెలుగుతుంది పైన. ఎక్కడ? బిల్డింగ్ పైన వెలుగుతుంది కదా. వెలుగుతుంటే ఇలా చూసిండు. కానీ అక్కడ వర్షంలో ఒక లైట్ పక్కన ఒక వ్యక్తి తడుచుకుంటూ ఇట్లా చూస్తుండే అనమాట. అరే ఎందుకు చూస్తాడు కానీ ఏదో అనుకొచ్చే వదిలేసి అట్లా నడుచుకుంటూ వెళ్తుండు. అప్పుడు ఆ పైనుండి సారు ఏం సార్ ఎటువైపు వెళ్తుంది సార్ అనుకుని పిలుస్తాను అనమాట. అంటే సారు అనుకుని అంటే ఈయన పలకలే ఫస్ట్ టైం. ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళకి మనకు అవతల వ్యక్తి పిలిస్తే అంత తొందరగా పలకరట. మీ ఊర్లో జరుగుతుందో లేదు కానీ మా ఊర్లో అయితే అట్లానే జరుగుతుంది. హైదరాబాద్లో అట్లానే ఉంటుంది ఎక్కువ చదివితే. అయితే నేను ఎప్పుడైతే ఆయన కొద్దిగా మళ్ళీ ఒకసారి అనేసరికి ఈసారి మళ్ళీ పిలిచేసరికి ఒక్కసారి ఆగిన తర్వాత ఇట్లా చూసి ఏం సార్ ఎక్కడికి వెళ్తున్నంటే ఏం లేదు, నాకు ఇట్లా కారు నా టైర్ పంచర్ అయింది. నేను టైర్ స్టెప్ని మార్చే క్రమంలో ఆ బోల్ట్లు కాస్త పడిపోయినాయి, ఎట్లా వెళ్ళాలో తెలియలేదు, నా మైండ్ మొత్తం పని చేయకపోతుందంటే సార్ ఎంత పని చేశారు, ఈడ నుంచి సుమారుగా 30 కిలోమీటర్ ఒక్క వర్క్ షెడ్ కూడా లేదు, ఎవరు కూడా ఇప్పుడు ఈ టైంలో మనకు వర్షం వస్తుంది, ఎవరు ఓపెన్ కూడా ఉండదు, అయితే ఇది మీకు చాలా ఇబ్బందికరమైన విషయం సార్ అనుకొని అంటాడు. అయితే మరి అయినా ఆ మాట అనగానే సగం వినేసి మళ్ళీ నడుచుకుని వెళ్ళిపోతాను. సార్ జరాగండి ఏం లేదు, మీరు ఏం చేస్తారంటే ఆ కారు ఉంది కదా, ఆ కారులో 3 టైర్లు ఉంటాయి కదా, 3 టైర్లు, ఆ 3 టైర్లో ఉన్న ఒక్కొక్క బోల్ట్ తీసి 4వ టైర్కి సెట్ చేసి హైదరాబాద్ వరకు వెళ్ళిపోయింది సార్ అన్నాడు.
అర్థమవుతుందా? అర్థమైంది. కొట్టి దబాయించి కొట్టాలి. సో 3 టైర్లో ఉన్న ఒక్కొక్క బోల్ట్ తీసి 4వ టైర్ సెట్ చేసుకుని వెళ్ళిపోవడం అనేది ఆ వ్యక్తికి ఎందుకు తెలియలేదు? కామన్ సెన్స్ లేదు. అయితే ఇదంతా బాగానే ఉందనుకో చెప్పి ఇట్లా చూసిండు. ఇట్లా చూస్తే దాని మీద రాస్తుంది పిచ్చి ఆసుపత్రి అని రాస్తుంది. ఆ బిల్డింగ్ మీద పిచ్చి ఆసుపత్రి రాస్తుంది. ఇట్లా చూసారు పిచ్చోనివా అనుకోనంటే నేనైతే పిచ్చోని కానీ నీ అంత బేవకూఫ్ అయితే కాదని చెప్పండి. అర్థమవుతుంది సార్. కామన్ సెన్స్ ఏంటంటే నాకు ఇక్కడ పెద్ద లాజిక్లు ఏం తెలియవు. ఈడు కొనేది ఈడు కొనుక్కుంటే 60% వస్తుంది, రూపాయలు 60% తీసుకోవచ్చు అంటే నేను ఎక్కువ పెద్దగా ఆలోచించలే. ఈ ఆలోచించకపోవడం వల్ల ఈరోజు 3.5 లక్షల ఇన్కమ్ వస్తుంది. ఈరోజు 10 లక్షల కారు తీసుకున్నా. ఆల్రెడీ నేను వచ్చేసరికి 80 లక్షల హౌస్ని ఫ్లాట్ కొనబోతున్నాను. సో కొడి దబాయించి కొట్టచ్చు. మరి ఇదంతా బాగానే ఉంది. ఇదే వరకు 40,000 గురించే కొంతమంది మన దగ్గర సైంటిస్టులు ఉన్నారు, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి బిజినెస్ చేస్తున్నారు. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేస్తారో చెప్తాను చూడండి. ఎక్కడి నుంచి వస్తారు? ఒకవేళ 1000 ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ 4,000 రూపాయలు పర్చేజ్ చేస్తే మీకు 40 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ వస్తే మీ ఇన్కమ్ వచ్చేసరికి 4 lakhs పర్ మంత్ వస్తుంది. 4 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుందంటే ఒకసారి ఆలోచించండి. 4 లక్షల రూపాయలు ఇన్కమ్ అర్థమవుతుంది కదా. 3.5 లక్షలు వచ్చే వ్యక్తి 4 లక్షలు వస్తాయంటే నమ్మాలా వద్దా? లేదు సార్ నేను నమ్మనంటే ఇక ఏమంటావు? వెళ్ళిపోరా నాయన ఏమంటావు? ఎందుకు ఆ మాట అంటున్నంటే నేను చెప్తున్నా కదా, ఈరోజు ఏదైనా ఒక నా ఫ్రెండ్స్కి కొంతమంది బిజినెస్ చెప్పినప్పుడు వాళ్ళకి నాకు టైం లేదు దాసు, నేను చాలా బిజీ ఉంటా అంటే, అరే నేనేమైనా పోస్ట్ మ్యాన్నా? నీవు పోలీస్ ఆఫీసర్వే, నేను పోలీస్ ఆఫీసర్నే. నీకు టైం లేనిది నాకు టైం ఉంటుందా? అవునే కదా, కామన్ సెన్స్. నాకు చెప్పినప్పుడు ఈ రోజు కూడా వాళ్ళు అట్లనే జాబ్ అంటే వాళ్ళు కంటిన్యూ చేసుకుంటుండ్రు, అదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు, అదే ఇది. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. ఇదంతా బాగానే ఉంది. మరి సార్ దీంట్లో మనకి డ్రీమ్స్ అన్నీ ఫుల్ఫిల్ అయితే అంటుండే కదా, ఎట్లా అవుతుంది అంటే ఒక చిన్న ఇందులో మనకు 9 రకాల ఇన్కమ్ వస్తుంది. ఆ 9 రకాల ఇన్కమ్ ఏంటంటే ఈ 60% 9 రకాల ఇన్కమ్ ఎట్లా వస్తుంది అంటే ఫస్ట్ మనము ఎప్పుడు ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా మనకు ఒకటి వస్తుంది ఏంటంటే రిటైల్ ప్రాఫిట్ అని వస్తుంది. ఇదేంటంటే మనకు 10 to 20% వస్తుంది ఫస్ట్ ఇన్కమ్. 10 to 20% అంటే 100 రూపాయలు ప్రోడక్ట్ కొంటే 80 రూపాయలు కొంత వస్తుంది, కొన్ని 90 రూపాయలకి వస్తుంది. రెండోది ఏంటంటే పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. ఇది మనకు 5 to 11% వస్తుంది పెర్ఫార్మెన్స్ బోనస్. సో మనం పర్ఫార్మెన్స్ చేస్తే వస్తుంది అది. పర్ఫార్మ్ లేదు ఇంట్లో గమ్మున కూర్చుని చేస్తే ఏం రాదు ఇది. మేడం కరగండి, రచన మేడంకి నేను మహబూబ్నగర్లో ఇంతకుముందు వచ్చినప్పుడు నా దగ్గర కారు ఉండకపోతే నా ఇన్కమ్ 20,000 30,000 ఉంటుండే. ఈరోజు కరెక్ట్ 1.5 yearలో నా ఇన్కమ్ 3.5 లక్షలు వెళ్ళింది. అర్థమవుతుందా? అంటే పట్టుకొని వేలాడాం, పట్టుకొని పని చేసాం. సో సిస్టమ్ ప్రకారంగా పని చేసుకుంటూ చేయడం వల్ల ఈరోజు ఇంత సక్సెస్ మేము తీసుకోగలిగినాం. నేను ఒక్కనే తీసుకున్నానా? సో 11-12 మంది ఈరోజు 1,00,000 రూపాయలు ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు నా టీంలో. ఆల్మోస్ట్ 50,000 తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈవెన్ అప్లైన్ నరహరి సార్ కూడా ఆల్మోస్ట్ 50,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు. అర్థమవుతుందా? ఆయన కూడా 10-11 నెలలు సీరియస్గా చేయడం వల్ల బలిన కారు తీసుకున్నారు. మీ అప్లైన్ 10-11 నెలల్లో తీసుకున్నారు. మరి మనం ఏం చేస్తున్నాం? సో ఎందుకు అట్లా తీసుకోవాలంటే మూడోది వచ్చేసరికి మనకు డైరెక్టర్ బోనస్ వస్తుంది. ఇది 4% అండి. రియల్ ఫ్రెండ్స్, నేనేంటంటే ఏ నెట్వర్క్ కంపెనీలకు కూడా ఇంతవరకు మన ఇండియాలో లీగల్గా ఎథికల్గా చేసే కంపెనీస్ 374 కంపెనీలు ఉన్నాయి. సో యాజ్ పర్ మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ కింద 374 కంపెనీస్ లీగల్గా ఎథికల్గా చేసే కంపెనీస్ ఉన్నాయి. అందులో ఏ ఒక్క కంపెనీ కూడా ఇంతవరకు ప్లాన్లో కంపెనీ టర్న్ ఓవర్తో ఎక్కడ పోల్చలేదండి. కానీ ఒకే ఒక్క వెస్టీజ్ కార్పొరేషన్ కంపెనీ టర్న్ ఓవర్తో పోల్చింది. ఎందుకు ఆ మాట అంటున్నంటే ఒక 100 కోట్లు టర్న్ ఓవర్ జరిగితే అందులో 4 కోట్ల రూపాయలని ఓన్లీ డైరెక్టర్స్కే పంచుతుంది. డైరెక్ట్ లెవెల్ అంటే 1,30,000 బిజినెస్ ఒకటే నెలలో చేసినా, లేదంటే 1,65,000 బిజినెస్ చేసే వాళ్ళకి ఈ బిజినెస్లో మనకు డైరెక్టర్ అంటారు. సో డైరెక్ట్ లెవెల్ నుంచి మీకు ఒక ప్రైవేట్ ఇన్కమ్ వస్తుంది. మొన్న కరోనా సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ మనకు 12 కోట్ల మంది ఉద్యోగాలు పోయినాయి. 77% బిజినెస్లో మొత్తం నష్టాల్లోకి వెళ్ళిపోయింది. 77% బిజినెస్లో. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యంత రెసిషన్ పీరియడ్ వచ్చిందంటే ఇదే
కరోనా తర్వాత కరోనా మూడో ప్రపంచ యుద్ధం కంటే ఎక్కువ సెట్ చేసింది అనమాట, అంత ఇది చేసింది. కానీ ఈ బిజినెస్లో నాకు ₹1,00,000 వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సిచ్యువేషన్లో కొంతమందికి ఈ రోజు వరకు కూడా తెలంగాణ స్టేట్లో కానీ ఏపీ స్టేట్లో కానీ శాలరీస్ మొన్నటి వరకు నేను 7-8వ తారీఖు అడిగినప్పుడు అప్పటి వరకు కూడా శాలరీస్ రాలేదు వాళ్ళకి. స్టేట్లో ఇప్పటి వరకు కూడా ట్యాక్స్లు కట్టకపోతే డబ్బులు ఇచ్చే ముచ్చటే లేదు. ఏపీ స్టేట్లో ఇప్పటి వరకు కూడా శాలరీలు రాలే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి. అర్థమవుతుందా? 50% శాలరీస్ ఇచ్చినాయి కరోనా సిచ్యువేషన్లో. కానీ ఏ రోజు కూడా నా ఇన్కమ్ ఫ్రెండ్స్ ₹1,00,000 వచ్చిన తర్వాత 75,000 కొద్దిగా దిగింది. ఆ తర్వాత మనం ఎప్పుడు నాకు సెట్ కాలేదు. ఎందుకంటే బయట మీకు వర్షం వచ్చిందనుకో ఏమవుతుంది, వర్షం వస్తే బయట అందరూ పనులు మానుకొని ఇంట్లో గమ్మును కూర్చుంటారు. కానీ ఫలితం కూడా మానేస్తారా? మానేరు. బిజినెస్ ఎందుకు ఇంత పెద్ద బిజినెస్ అంటే ఈరోజు నా లాస్ట్ మంత్ నా టర్న్ వచ్చి 66 లక్షలు నా టర్న్. అర్థమవుతుందా? దుకాణం లేదు, మకాన్ లేదు, ఒక్క ఎంప్లాయీ లేడు, ఎవరు లేడు, 66 లక్షలు నా టర్న్. అర్థం చేసుకోండి, చాలా పెద్ద బిజినెస్ ఇది. ఇది మర్రి విత్తనం లాంటిది, ఒక వృక్షం లెక్క మనకు తయారవుతుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ఫ్రెండ్స్ నేను ఈ బిజినెస్ మీకు అర్థమైందంటే నిద్ర పట్టదు. నేను ఇప్పుడు చెప్పిన తర్వాత కూడా మీరు ఇంట్లో గమ్మున హాయి పడుకున్నారనుకో ఈ బిజినెస్ మీకు కాదు. మీరు కస్టమర్గా ఉండి ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు, క్వాలిటీ ప్రొడక్ట్స్ వాడుకోవచ్చు. కానీ ఒకవేళ రాత్రిపూట కనుక నీకు నిద్ర పట్టలేదు అనుకోండి, సార్ మీరే ఒక్కరే కారు కొంటారా, నేను కూడా కారు కొని చూపిస్తానని చెప్పి అనండి. ఒక 2 సంవత్సరాలు నువ్వు నిలబడండి, 2 సంవత్సరాలు నిలబడండి, నేను కొనిపిస్తాను. నేను దిస్ ఇస్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. నేను 52 మంది నా టీంలో ఆల్రెడీ గోల్డ్ డైరెక్టర్ అండ్ అబవ్ ఉన్నారు. 52 మంది ఉన్నారంటే వీళ్ళందరూ కారు తీసుకోవడానికి రెడీ ఉన్నారంటే లెక్క. 52 మంది 2.5 సంవత్సరాలు ఎందుకు చేయగలిగినాం ఆలోచించండి. అర్థమవుతుందా? అండ్ సో ఇదంతా డైరెక్ట్ బోనస్. అండ్ తర్వాత 4వ ఇన్కమ్ వచ్చేసరికి మనకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ఇది మనకు 14% వస్తుందండి బిజినెస్ బిల్డింగ్ బోనస్. అండ్ తర్వాత 5వది వచ్చేసరికి మనకు ఎల్ఓబి వస్తుంది, లీడర్షిప్ ఓవర్ బోనస్ 16%. ఇదేంటంటే ప్యాసివ్ ఇన్కమ్. అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే మన వల్ల పని కాదు, మనం చేయలేని సిచ్యువేషన్ వచ్చినప్పుడు వచ్చే ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఏంది సార్ ఆ మాట అంటున్నంటే, ఒకవేళ ఇల్లు కట్టామనుకో, పెద్ద ఇల్లు కట్టామనుకో, ఆ ఇల్లు కనుక మనకు అద్దెలకి ఇచ్చేస్తే ఏమవుతుంది, రెంట్ వస్తుంది. అది ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు ధీరుభాయ్ అమ్మని ఫైబర్ ఆర్టికల్ కేబుల్ భూమిలో పాతి పెట్టేశాడు. కానీ ఎవరింట్లో ఇంటర్నెట్ వాడినా డబ్బులు ఎవరికి వెళ్తాయి, ముఖేష్ అంబానీకి వెళ్తాయి. ధీరుభాయ్ అమ్మని పని చేస్తే ముఖేష్ అంబానీకి డబ్బులు వెళ్తున్నాయి. సో మీరు పని చేస్తే మీ అబ్బాయికి వెళ్తాయా? వెళ్ళవు. పెన్షనే లేదు కదా, 2004 తర్వాత పెన్షనే తీసేసిండు. సో అట్లాంటి ఇన్కమ్ ఎల్ఓబి లీడర్షిప్ ఓవర్ బోనస్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ ఒక్క ఇన్కమ్ గురించి మీరు చేయొచ్చు ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన ఇన్కమ్ ఇది. నేను ఈ బిజినెస్ని ఎందుకు సార్ చాలామంది అంటే, సార్ మీరు గవర్నమెంట్ జాబ్ కదా, ఆల్రెడీ 60,000 శాలరీ వస్తుంది, అయినా మీరు ఎందుకు చేస్తున్నారంటే నేను ఎల్ఓబి గురించి చేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒకవేళ గ్రూప్ 1 ఆఫీసర్ గాను, ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ గాను నేను రిటైర్మెంట్ అయినా నా పిల్లోడికి నేను అక్కడ తీసుకుని వచ్చి కూర్చోబెట్టలేను. కానీ నేను ఒకవేళ ఇందులో యూసీడీనో డియూసీడీ అయ్యి అక్కడ నా పిల్లోడిని అక్కడ కూర్చోబెడితే వాడి చెక్ 20 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యానో అక్కడి నుంచి వాడు స్టార్ట్ చేస్తాడు. అప్పుడు నా పిల్లోడు అంటాడు సబాస్ డాడీ అంటాం. ఇప్పుడు మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతల ఫోటోలు ఎందుకు మన ఇంట్లో ఉండవు? కానీ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతలు ముత్తాతలు 3 తరాల ఫోటోలు ఎన్ని ఉంటాయి? ఎందుకు ఉంటాయి? సక్సెస్. అర్థమవుతుందా? అండ్ లీడర్షిప్ ఓవర్ బోనస్. 6వది వచ్చేసరికి ట్రావెల్ ఫండ్. ఈ ట్రావెల్ ఫండ్ ఏంటంటే, సార్ ఏమైనా అంటే 5% నేను చెప్తాను. ట్రావెల్ ఫండ్ మనం ఏదైనా అయితే గట్టిగా అయితే యాదగిరిగుట్టకి వెళ్తాం, లేకపోతే శ్రీశైలంకి పరిగెడతాం, అంతే కదా. ఇవేమో కదా మన ట్రిప్స్, అవునా? కానీ ఎవ్రీ ఇయర్ ఫారెన్కి వెళ్ళి వస్తే ఎట్లుంటుంది? నయాగర జలపాతాలు, తర్వాత ఇట్లా కొన్ని ఏం సార్ ఎంత మాకు ఉబ్బిస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ విషయం ఫ్రెండ్స్, మా నాన్నమ్మ గారు ఫిబ్రవరి 2020లో చనిపోయినప్పుడు ఫోన్ వచ్చింది నాకు, వెస్టీజ్ ఫోన్ వచ్చి, సార్ మీరు ఫ్రీగా ఉంటే మీకు మీ పాస్పోర్ట్ పంపించండి, మేడము మీరు బ్యాంకాక్ వెళ్ళాలి సార్ అంటే, సార్ మా నాన్నమ్మ గారు చనిపోయారు అనుకునంటే దానికి తగ్గ ₹144,000 నాకు ఆ కంపెనీ పంపించేసింది. అంటే మీరు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి కంపెనీ పంపించేసింది. 7 days ట్రిప్ అది.
అర్థమవుతుంది కదా. సో మనం వాడుకోవాలంటే వాడుకోవచ్చు, లేదంటే బయటికి వెళ్ళి తిరిగి రావచ్చు. సో దిస్ ఈజ్ ఎందుకు చేయాలి బిజినెస్ అంటే, ఈరోజు ప్రపంచంలో సక్సెస్ఫుల్ పీపుల్ ఒక గంట పని చేస్తున్నామంటే 10 నిమిషాలు రెస్ట్ తీసుకోవాలట. 10 గంటలు పని చేస్తే ఖచ్చితంగా 10 గంటలు రెస్ట్ తీసుకోవాలి. మనం తీసుకుంటున్నామా? ఎప్పుడు ఎలక లెక్క పని చేస్తూనే ఉంటాం, కానీ సక్సెస్ మాత్రం ఆడే ఉంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక 10 చెట్లు కొట్టాలంటే ఒక చెట్టు కొట్టిన తర్వాత మళ్ళీ షార్ప్ చేసుకోవాలి గొడ్డల్ని. లేదు ఒక 2 చెట్లు కొట్టిన తర్వాత 3వ చెట్టుకి అంత బాగా పనిచేయదు. పనిచేస్తుందా? సో మ్యాక్సిమం ఫెయిల్యూర్గా ఉండిపోవడానికి కారణం ఏంటంటే మన మెదడు మొద్దుబారిపోతుంది. సో బయటికి వెళ్ళి అట్లా మనకు ఆహ్లాదకరంగా వెళ్ళి ఉండి రావచ్చా లేదా? సో ఇది. అండ్ తర్వాత వచ్చేసరికి 7వది మనకు ఇక్కడ వచ్చేసరికి కార్ ఫండ్ వస్తుందండి. ఈ కార్ ఫండ్ నుంచి మనం 5% కార్ ఫండ్ తీసుకోవచ్చు. నేను 8 monthsలో కార్ ఎట్లా తీసుకున్నాను సార్, అంత ఇన్కమ్ మీకు ఎట్లా వచ్చింది సార్ అంటే, ఇప్పుడు నేను 12 లక్షలు నేను జమ చేయలేదు, 8 monthsలో నేను ఇన్కమ్ జమ చేయలే, కానీ కంపెనీ కార్ ఫండ్ ఇచ్చింది. ఆ కార్ ఫండ్ నుంచి నేను 8 monthsలో కార్ తీసుకున్నా. బాగుంటుందా లేదా సార్? ఇప్పుడు అందరూ కూడా, ఇప్పుడు మన గీతా జాన్ రెడ్డి గారు తీసుకున్నారు, ఆమె తీసుకున్నారు, లక్ష్మణ్ సార్ గారు తీసుకున్నారు. వాళ్ళ ఇన్కమ్ 35,000 ఇన్కమ్ ఉన్నాయి వాళ్ళకి. అయినా కానీ ఎట్లా తీసుకుంటారు? లైఫ్ లాంగ్ కార్ ఫండ్ వస్తుంది. అది ఒక్కసారి అటెండ్ అయితే లైఫ్ లాంగ్ వస్తుంది. 2 సంవత్సరాలు నిలబడితే చాలు. నేను చెప్తున్నాను కదా, మీకు ఓపెన్ ఛాలెంజ్, 2 సంవత్సరాలు నిలబడితే చాలు. మీ యొక్క 3 తరాల మీ అంత రిచ్ పర్సన్ ఎవడున్నాడు? దానికి నిదర్శనం నేనే. ఇక్కడ ఆల్రెడీ 10 మందికి తయారు చేసిన, ఇంకో 52 మంది రెడీ అవ్వబోతున్నారు. అర్థమవుతుందా? అండ్ తర్వాత వచ్చేసరికి కార్ ఫండ్. అండ్ 8 వచ్చేసరికి హౌస్ ఫండ్ అండి. ఈరోజు కూడా మనకు ఒక గ్రూప్లో పెట్టాం మనము. 80 లక్షలు పెట్టి ఓన్లీ 2 years బిజినెస్ చేయడం వల్ల 80 లక్షలు పెట్టి ఓన్ హౌస్ పర్చేజ్ చేస్తాం హౌస్ ఫండ్ నుంచి. ఈరోజు కూడా గ్రూప్లో పెట్టాను, మళ్ళీ ఒకసారి రీసెంట్ కూడా చేస్తానండి. తర్వాత హౌస్ ఫండ్ ఇది ఒక్కసారి ఇచ్చి ఏమంటే లైఫ్ లాంగ్ వస్తుంది. తర్వాత 9వ ఇన్కమ్ వచ్చేసరికి ఇలైట్ క్లబ్ బోనస్ వస్తుందండి. ఇది 2%. ఎంత? 2% వస్తుంది. సో ఇవన్నీ కలిపితే ఎంత వస్తుంది? మీరు ఒక లెక్క పెట్టండి. 60% వస్తుంది. సో ₹60 తీసుకోవచ్చు సార్ అంటే, నా వద్దు నేను ఆ ఎక్స్ బ్రాండే నిన్ను పేస్ట్ వాడుకుంటా అంటే, వాడుకో ఇంకా కొద్ది రోజులు వాడుకో. ఇంకా కొద్ది రోజులు నేను ఇప్పుడు టాటా అంబానీ బిర్లా వీళ్ళందరూ ఏమయ్యారు? ప్రేమ్జీ, అదాని వాళ్ళు ఏమయ్యారు? అమ్మి ఏమయ్యారు? కోటీశ్వర్లు అయ్యారు. మనం కొని ఏమయ్యాం? బికార్లు ఏమయ్యాం. అవునే కదా, కామన్ సెన్స్. సో ఇదంతా బాగానే ఉంది. మరి ఇందులో మనకు ఒక 2 products డెమో చేస్తాను. ఒక 2 ప్లీజ్ కమ్యూనిటీ డేస్. ఎవరికైతే ఫాస్ట్గా 1 lakh రావాలనుకుంటున్నారో వచ్చేసండి. ఇంకొకరు మీరు రండి సార్. సో ఇది బాడీ పాలిష్ అండి. ఇది మనకు చాలామంది హీరోయిన్స్ చాలా అందంగా ఉంటారు కదా. ఎందుకుంటారు అందంగా? ఏమో సార్ నాకు తెలియదు అంటారా? చెప్తే చూడండి. ఇప్పుడు ఒకసారి ఇట్లా తిరగండి, ఇట్లా సార్ వాళ్ళకి మీ ఎడమ చేసి చూపించండి. ఇట్లా తిప్పండి. ఒక 2 ఫింగర్స్తోని నురుగు చేతులు రబ్ చేయండి. ఇదేంటో కాదు, ఇది కివి పండు. ఇది కివి పండు అండి. ఈ కివి పండు నుంచి తయారు చేస్తారు దీన్ని. సో నేనేమంటానంటే కివి పండు నుంచి తయారు చేసేది. అయితే ఓకే, క్లీన్ చేయండి. ఓకే, ఒక 2 ఒకసారి చూసుకోండి సార్, మీకు తేడా తెలుస్తుంది కదా. ఈ 2 ఒకసారి బుగ్గలకి ఇట్లా ఆనించండి. ఒకసారి. స్మూత్గా ఉంది, అవునా కదా? సో మీరు ఒకసారి చూడండి. మనము రోజు కొన్ని కణాలు పుడుతుంటాయి, కొన్ని కణాలు చనిపోతుంటాయి. రోజు కొన్ని కణాలు పుడుతుంటాయి, కొన్ని కణాలు చనిపోయిన కణాలను డెడ్ సెల్స్ అంటారు. సబ్బు వాడితే ఓన్లీ జిడ్డు మాత్రమే తీసేస్తుంది, మురికి మాత్రమే తీసేస్తుంది. కానీ మనకేమవుతుందంటే, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒకసారి సార్ వాళ్ళకి గట్టిగా బిగ్ రౌండ్ అప్లాజ్ అండి. సబ్బు వాడితే ఓన్లీ జిడ్డు మాత్రమే తీసేస్తుంది. కానీ మన బాడీ పాలిష్ ఏం చేస్తుందంటే
డెడ్ సెల్స్ని తీసేయడం వల్ల చిన్నపిల్లడి స్కిన్ లెక్క తయారవుతుంది. సో దానివల్ల ఏంటంటే స్కిన్ ర్యాషెస్, స్కిన్ డిసీజెస్ రాకుండా చేస్తుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్. అండ్ తర్వాత వచ్చేసరికి ఇది మనకు నెలకి మనము వారానికి మనము 2 సార్లు పెట్టుకున్న నెలకు 100 రూపాయలు అవుతుంది. 3 నెలలకు 300 రూపాయలు ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్. అర్థమవుతుంది కదా. సో ఇది పొరపాటున తాగినా కానీ ఏమి కాదు. ఇది కంప్లీట్గా మనకేంటంటే మన ఏమంటారు కివీ పండు యొక్క ఎక్స్ట్రాక్ట్ నుంచి తయారు చేస్తాం. కివీ పండు నుంచి తయారు చేస్తాం. అదే బయట మీరు ఒకవేళ తాగారనుకోండి ఏమైతే తెలుసా, మీరు హాస్పిటల్కి అంబులెన్స్ 108 ఫోన్ చేసి మీరే ఎక్కి వెళ్ళిపోవడమే హాస్పిటల్కి. సో ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఉండాలి. ప్రోడక్ట్లో ఎంత దమ్ము ఉంది కాబట్టి మేము బిజినెస్ చేయగలుగుతున్నాం. అర్థమవుతుందా. ఒక బిస్కెట్ ప్యాకెట్ బాగుంది అనుకోండి, కవరు బాగాలేదనుకో ఫస్ట్ టైం తీసుకోం. కవర్ బాగాలేకపోతే ఫస్ట్ టైం తీసుకోం. కవర్ బాగున్నా టేస్ట్ బాగాలేకపోతే రెండోసారి తీసుకోం. మన నా లాస్ట్ మంత్ 2 నెలల క్రితం 44 లక్షల టర్న్ ఓవర్ అయ్యి ఇప్పుడు 66 లక్షల టర్న్ ఓవర్ అవుతుందంటే బాగుంటే అవుతుంది కదా. ఇప్పుడు 5 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీ 3700 కోట్లు చేస్తుంది. అంతకుముందు 2100 కోట్లు చేసింది, ఇప్పుడు 3700 కోట్లు చేస్తుందంటే బాగుంటే కదా అవుతుంది. ప్రొడక్ట్స్ క్వాలిటీ. సో అండ్ నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ కూడా నీకు డెమో చేస్తాను. అదేంటంటే ఎవరైనా ఇంకా ఇద్దరు ప్లీజ్ కమ్అట్ డేస్ ఇక్కడికి ఇంకొక ఇద్దరు వచ్చేసేయండి ఫాస్ట్గా. వీఆర్ ద ఫ్యామిలీ, మనమందరం ఫ్యామిలీ. సో చాలామంది సార్ నిన్ను రాత్రి మాట్లాడిన వ్యక్తితోని కానీ పొద్దుగాల చనిపోయాడు సార్ అనే వాళ్ళు ఉన్నారా? రాత్రి మాట్లాడినా పొద్దుగాల చనిపోయారు అంటాం, అవునా? అట్లాంటి వాళ్ళు ఎవరో కాదు. ఎవరు అంటే వాళ్ళు హార్ట్ అటాక్. ఎక్కడి నుంచి వస్తుంది? హార్ట్ అటాక్ నుంచి ఆ మాట వస్తుంది. సో ఇది ఉంది కదా థర్మోకోల్, ఇది భూమిలో పాతి పెడితే కొన్ని వందల సంవత్సరాల వరకు డ్యామేజ్ కాదట. నేను మొన్న ఒక కెమికల్ సైంటిస్ట్ని కలిసినప్పుడు ఆయన చెప్పాడు 400 సంవత్సరాల వరకు డ్యామేజ్ కాదు సార్ అని చెప్పిండు ఆయన. సో నేను సార్కి ఒకటి థర్మోకోల్ అనేది ఇచ్చాను. నేను ఇది ఎందుకు ఇచ్చాను కూడా తర్వాత చెప్తాను మీకు, ఇది ఎందుకు ఇవ్వడం జరిగిందని. సో ఇది మన దగ్గర అవిసె గింజలు ఉన్నాయి, అవిసెలు ఉన్నాయి కదా, ఫ్లాక్స్ సీడ్ లేదంటే హిందీలో హల్సిక తేల్. సో నేనేం చేస్తానంటే ఒక క్యాప్సూల్ తీసుకున్నా, ఒక క్యాప్సూల్ తీసుకొని నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే దీన్ని ఒక చిన్న రంధ్రం చేసి సార్ చేతిలో ఉన్న దీని మీద వేస్తున్నాను నేను. ఎందుకంటే మీకు అవిసె గింజలు మనకు బాగా పండిస్తారు. ఇప్పుడు తెలంగాణలో తక్కువ పండిస్తున్నారు, ఏపీలో ఇప్పుడు పండిస్తున్నారు. అది కూడా ఎక్కువ ఎటు సైడ్ అంటే మనకు కర్ణాటక బోర్డర్లో ఎక్కువ పండిస్తున్నారు. ఇవి ఎక్కువ కర్ణాటకలో ఎక్కువ ఉంటాయి ఇవి. సో ఇది మీకు సార్ వాళ్ళ చేతుల మీద వేస్తాను నేను. ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న ఇది టిష్యూ పేపర్ ఉంది కదా, టిష్యూ పేపర్ స్ట్రాంగ్ ఉంటుందా లేకపోతే మనకు ఇది థర్మోకోల్ స్ట్రాంగ్ ఉంటుందండి? థర్మోకోల్ స్ట్రాంగ్ ఉంటుంది, అవునా? థర్మోకోల్ స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు టిష్యూ పేపర్ మీద వేస్తాను, ఏమైనా అయిందా? ఏం కాలే. సో సార్ ఏమైంది సార్? మొత్తం కరిగిపోయింది, అవునా? ఒకసారి గట్టి చప్పట్లు కొట్టచ్చు అనుకుంటా, చేతులు జోడించండి గట్టిగా. ఓకే సార్, క్లీన్ చేయండి. ఈ క్యాప్సూల్ ఉంది కదా, ఇది నమిలేసి తినేచ్చు, చాక్లెట్ లెక్క. వాటర్ ఓకే సార్, కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదిగోండి అసలు. సో ఇది ఎంత బాగానే ఉంది. ఇది ఏం చేస్తుందంటే బీపీ షుగర్ కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ గ్రోతింగ్, నెయిల్ గ్రోతింగ్, కంటి చూపు మెరుగవుతుంది. ఒక క్యాప్సూల్ తీసుకుంటే 4.5 కేజీల చేపల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్ ఎంత అయితే ఉంటుందో అంత ఫ్యాటీ యాసిడ్ దీంతో వస్తుంది. 25% కొలెస్ట్రాల్ జామ్ అయితే డాక్టర్ బైపాస్ సర్జరీ చేసుకోమంటాడు. 90% కొలెస్ట్రాల్ కూడా కరిగించగలుగుతాం ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్. నేను చెప్తున్నా 10 సంవత్సరాలు ఉన్నారంటే పిల్లలు వాళ్ళ దగ్గర నుంచి వాడిపించండి ఫ్రెండ్స్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే మన ఈ మధ్యన ఎల్బీనగర్లో కామినేని హాస్పిటల్ ఉంది. ఆ కామినేని హాస్పిటల్ దగ్గర నేనేం చేసిన అంటే నేను మా మిస్సెస్ ఒకరికి పలకరించడం వెళ్ళినామన్నమాట. యాక్సిడెంట్ అయింది ఒకరికి. సో యాక్సిడెంట్ అయినప్పుడు పలకరించడానికి వెళ్తే అక్కడ అప్పుడే ఒక 7 సంవత్సరాల బాబుని తీసుకుని వచ్చారండి. తీసుకుని వచ్చేసరికి చనిపోయాడు అబ్బాయి. దేంతో చనిపోయాడు అంటే బాబు చాలా బలంగా ఉండేవాడు,
చూస్తే చాలా యాక్టివ్గా ఉన్నాడు, అంటే ముఖంలో చూస్తే అనిపిస్తుంది దానికి. కానీ 7 సంవత్సరాల బాబు చనిపోయాడు విత్ హార్ట్ అటాక్. అర్థమవుతుందా? హార్ట్ అటాక్ రావాలంటే ఇప్పుడు 30లో 40లో 50లో ఇంతకుముందు డబ్బులు బాగా ఉండే వాళ్ళకి, అసలు బయటికి వెళ్ళలేని కూర్చొని ఇంట్లో కూర్చొని తినే వాళ్ళకే వచ్చేది అనుకుని అంటుండ్రు. కానీ ఇప్పుడు అట్లా లేదు ఫ్రెండ్స్, అందరికీ వస్తుంది. ప్రతి ఒక్కరు వాడాలి. 10 years అబవ్ ప్రతి ఒక్కరు కూడా. బిలో వాళ్ళకంటే మన దగ్గర ఇంకోటి ఉంటుంది, క్రిల్ ఆయిల్ అని ఉంటుంది, వాళ్ళకి వాడచ్చు. సో మనకి అది క్రిల్ అనే ఒక రొయ్య నుంచి తయారు చేస్తారు. చాలా దీనికంటే ఫాస్ట్ 3 రెట్లు ఫాస్ట్ పనిచేస్తుంది అది. అది ఏజ్ లిమిట్ లేదు దానికి. దీనికి ఏజ్ లిమిట్ 10 years అబవ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద మనకు ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రోడక్ట్ వాడాలంటే నేను చెప్తున్నాను కదా, నేను ప్రోడక్ట్ నాకు 2012 నుంచి మళ్ళీ ఎతికితే మళ్ళీ దొరకలే. మళ్ళీ 2018లో ఇయర్ ఎండింగ్లో ఆగస్టులో మళ్ళీ దొరికింది నాకు. అర్థమవుతుందా? విస్మరించిన ప్రతి వారం కూడా శాపమై కూర్చుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇదంతా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, సార్ ఇదంతా బాగానే ఉంది కానీ సార్ మన దగ్గర సక్సెస్ ఎట్లా కావాలి? అవునా కదా? నేను ఒక చిన్న లాజిక్ చెప్తా. ఒక ఏంటంటే ఒక ఊర్లో ఒక ఊరు కాదు, ఒక దేశం నుంచి మనకు ఏం చేస్తున్నంటే పీతలు ఉంటాయి కదా, పీతలు తెలుసా? ఎండ్రికాయలని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. మన ఇండియా నుంచి ఎక్కడికి? శ్రీలంకకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. సో ఆ శ్రీలంకకి ఎక్స్పోర్ట్ చేసే క్రమంలో ఇండియా పీతలు ఉన్నాయి, కొన్ని ఆస్ట్రేలియా పీతలు ఉన్నాయి, కొన్ని అమెరికా పీతలు ఉన్నాయి, సో కొన్ని జపాన్ పీతలు ఉన్నాయి. అయితే ఈ 4 రకాల పీతలు ఒక జాడీల్లో వేసుకొని తీసుకొని వెళ్తున్నారు. తీసుకొని వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చేటప్పటికి కొద్దిగా తుఫాన్ లాంటిది వచ్చినప్పుడు ఏమైందంటే మనకు పడవ ఏంటంటే తలకిందులైంది, కొద్దిగా ఇట్లా పల్టీ కొట్టింది. పల్టీ కొట్టడం వల్ల మొత్తము అన్ని పీతలు ఏవైతున్నాయో కలిసిపోయినాయి. సో కలిసిపోయినందుకు అప్పుడు ఆ క్యాప్టెన్ వచ్చి అంటాడు, సో 4 దేశాల ప్రతినిధులతో మాట్లాడతాడు. ఏమంటాడంటే, ఇప్పుడు మీరు ఈ పల్టీ కొట్టేది మీకు తెలుసు, ఎందుకంటే మేము చేసింది కాదు. మీ పీతలు ఏవైతున్నాయో అవి తీసి సాగ్రిగేట్ చేసుకోండి, అంటే వేరు చేసుకొని మీ యొక్క జాడీలో వేసుకొని మీరు ఆ దేశాలు అంటే శ్రీలంకలు ఇచ్చేసారని చెప్తాడు. అయితే ఆ 3 దేశాల ప్రతినిధులు ఎవరైతే పరిగెత్తి వెళ్ళి ఇమీడియట్గా వేరు చేసుకొని పీతలు వేసుకొని చేసుకుంటుంటారు. కానీ ఇండియా వ్యక్తి మాత్రం పీతలు వేరు చేయడానికి వెళ్ళడు. అరే ఎందుకు వెళ్ళట్లేదు అబ్బా అనుకొని చెప్పి మళ్ళీ ఒకసారి క్యాప్టెన్ వచ్చి అడుగుతాడు. సార్ అప్పుడు అంటాడనమాట ఆయన క్యాప్టెన్కి, మిస్టర్ క్యాప్టెన్, నేను ఏదైతే ఇప్పుడు పీతలు ఉన్నాయి ఇండియా పీతలు అంటే ఏంది? ఇండియా పీతల్లో స్పెషాలిటీ ఏంటంటే, ఒక పీత కనుక పైకి వెళ్తే 2 పీతలు కిందకి పట్టుకుని లాగుతాయట. ఒక పీత పైకి వెళ్ళడానికి ట్రై చేస్తే 2 పీతలు కిందకి పట్టుకుని ఇట్లా లాగుతాయి. సో ఏ ఒక్క పీత కూడా బయటికి వెళ్ళదు సార్. ఇవి ఇండియా పీతలు. ఒక్కడు సక్సెస్ అవుతుందంటే వెనకాల ఒక 2-3 లాగడానికి రెడీగా ఉంటారు. అందుకే ఇండియన్స్ మన ఒక బుక్లో రాస్తున్నారు, విన్స్టన్ చర్చిల్ ఒక బుక్లో రాస్తున్నారు, ఇండియన్స్ ఆర్ గుడ్ పీపుల్, నాట్ గ్రేట్ పీపుల్. ఇండియన్స్ చాలా మంచి వ్యక్తులు, కానీ గొప్ప వాళ్ళు కావడానికి వాళ్ళు సాహసించరట. ఎందుకంటే చుట్టుపక్కల అసోసియేషన్. అర్థమవుతుందా? సో అయితే ఇదంతా బాగానే ఉంది సార్. మరి అట్లాంటి వాళ్ళని కూడా దాటుకుంటూ ఈరోజు సక్సెస్ అయిన వాళ్ళని చూద్దాం. ఎవరంటే ఇది మనకు సక్సెస్ ప్రొఫైల్ అండి. సో మన వెస్టీజ్ విన్నింగ్ టీమ్ త్రూ మనకు సక్సెస్ ప్రొఫైల్. సో మనకు మీరు వచ్చేసరికి గౌతమ్ బాలి గారు మేనేజింగ్ డైరెక్టర్. సో ఈయన ఏం చేస్తున్నారంటే ఈరోజు 3 కోట్ల మందికి మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈయన ఉపాధిని కల్పిస్తున్నారు. సో ఈరోజు అసోచామ్ చైర్మన్గా ఉన్నారు. అసోచామ్ చైర్మన్ ఆయన ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో తెలుసా? ప్రధానమంత్రి ఉంటారు. ఈయనకైనా కలిసి పక్కనే. అంటే అసోచామ్ ఏంటో మీకు తెలిస్తే మీకు ఒక్కసారి ఆలోచించవచ్చు. 5 లక్షల కంపెనీలకి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అదే అసోచామ్, అసోసియేట్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అంటారు దాన్ని. అది ఏదైనా ఒక బిల్ పాస్ కావాలంటే వాళ్ళ యొక్క సలహా కావాలి. అట్లాంటి దానికి ఇప్పుడు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు గౌతమ్ బాలి గారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అనదర్ కో ఫౌండర్స్, దే ఆర్ ది గ్రేట్ పీపుల్, విజనరీ పీపుల్ వీళ్ళు. ఈ 3 కలిసి మనకు బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. తర్వాత ఎస్పీ బారెల్ అండి. సో ఈజ్ ఎ వెరీ ఫెంటాస్టిక్ పర్సనాలిటీ. సుమారుగా 22 సంవత్సరాలు డైరెక్ట్ సెల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ వ్యక్తి ఏమంటాడంటే, మనిషి పుట్టుక అనేది సామాన్యంగా ఉండొచ్చు, బీదవానంగా ఉండొచ్చు, అవునే కదా? కానీ బిజినెస్లో అంటే
ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఒక మధ్య తరగతి వ్యక్తి కానీ ఒక సామాన్య వ్యక్తి కానీ సక్సెస్ కావడానికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి అంటే చిన్న లాజిక్, చిన్న చేంజ్, ఒక కోటీశ్వరుడు కావడానికి కోటీశ్వరుడికి చాలా రకాల మార్గాలు ఉన్నాయి. అర్థమవుతుందా? కానీ ఒక బీదవాడికి, ఒక మధ్య తరగతి వాడికి కోటీశ్వరుడు కావడానికి వేరే మార్గాలు అనేవి లేవు. సో దాంట్లో ఒక బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీస్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్. సో అందుకనే గవర్నమెంట్ 2016లో ఒక చట్టాన్ని తీసుకుని వచ్చింది. సో దట్ ఈజ్ మనకు డైరెక్ట్ సెల్లింగ్ యాక్ట్. సో ఇట్లా మీటింగ్స్ మన దగ్గర ఇక్కడ జరుగుతాయి, చాలా ఫెంటాస్టిక్. ఇట్లా కొన్ని వేల మందితో జరుగుతాయి. సో ఇట్లా మనకు ఇది ఫ్యామిలీ బిజినెస్ అండి. మనకి ఎవరు లేడీస్ జెంట్స్ ఎవరైనా చేయొచ్చు. సో ఇక్కడ అంత ఇది ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్తో బిజినెస్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి లాస్ట్ మంత్ చెక్ వచ్చి ఆల్మోస్ట్ సుమారుగా 90 lakhs ప్లస్ ఇన్కమ్ ఉందండి. 90 lakhs ప్లస్. ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తి ఏదైనా చెప్తే మనం ఆచరించాలా లేదా? 90 లక్షలు కాస్త 90,000 వచ్చినా చాలంటాం, 90,000 కాస్త 9,000 వచ్చినా చాలనుకుంటాం, అవునా కదా? 90 లక్షలు వచ్చే వ్యక్తి ఆయన ఏమంటాడంటే సిస్టమ్ జస్ట్ ఫాలో అవ్వండి, 2 సంవత్సరాలు ఈ బిజినెస్లో నిలబడండి, సక్సెస్ చేసే బాధ్యత విన్నింగ్ టీమ్ అని ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనకు అద్భుతమైన సిస్టమ్ని క్రియేట్ చేస్తారు. అంటే ఇందులో సిడీస్, బుక్స్, మీటింగ్స్ మనకు నేర్పిస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఈ బిజినెస్లో మనకు నేను ఒక చిన్న లాజిక్, బిజినెస్ చాలా పెద్ద బిజినెస్. ₹1 కోటి ఒకవేళ పెట్టి మనము ట్రైన్ కొన్నాం అనుకోండి, దానికి పట్టాలు లేకపోతే వెళ్తుందా? సో పట్టాలు అనేవి ఇక్కడ విన్నింగ్ టీమ్, ట్రైన్ అనేది ఇక్కడ వచ్చేసరికి వెస్టీజ్. మీకు వెహికల్ ఉంది కానీ వెహికల్ మాత్రం రోడ్డు ఉండాలా లేదా? ఆ రోడ్డుని క్రియేట్ చేసిన వ్యక్తి అనమాట ఈయన. సో చాలా అద్భుతమైన సిస్టాన్ని క్రియేట్ చేస్తారు. ఈయన అనూప్ గుప్తా 9 లక్షల అప్పు గురించి ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఈ బిజినెస్ నుంచి 36 లక్షలు లాస్ట్ మంత్ చెక్ ఆడి కార్ తీసుకున్నారు. తర్వాత వచ్చేసరికి ఈయన సాగర్ అండ్ రచిత బాంబ్రీ, చాలామంది ప్రైవేట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటే ఈయన చూసి నేర్చుకోండి. మన 2008 రెసిస్టెంట్ పీరియడ్లోనే జాబ్ ఆయన కోల్పోయాడు. జాబ్లో సెక్యూరిటీ లేదని చెప్పి ఈయన బిజినెస్ స్టార్ట్ చేసి 5 సంవత్సరాల లోపల ఈరోజు 14 లక్షలు పర్ మంత్ సంపాదిస్తున్నాడు. అండ్ తర్వాత వచ్చేసరికి లాస్ట్ మంత్ చెక్ కూడా సుమారుగా 16 లక్షల అబోవ్ ఉంది, ఆడి కార్ తీసుకున్నాడు. తర్వాత ఈయన గులాబ్ సింగ్ జడేజా 11 లక్షల అబోవ్ సంపాదిస్తున్నారు. అండ్ నెక్స్ట్ జితిన్ లదాని, ఈయన మెడికల్ షాప్ ఓనర్ అండి. వీళ్ళ ఇంట్లో ఎవరైనా వస్తే చాయ్ పెట్టడానికి కూడా డబ్బులు లేకపోతుండే, వీళ్ళు అంత సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు, ఆర్థికంగా అప్పుల్లోకి వెళ్ళిపోయారు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేసి వీరు ఆల్మోస్ట్ 10.5 లక్షలు సంపాదిస్తుండు. మనకి మెర్సిడీస్ బెంజ్ కార్ తీసుకున్నారు. ఇంకోటి ఏంటంటే ఈయన అశోక్ కలాల్, ఈ వ్యక్తి అంటే ఆల్మోస్ట్ ₹1 కోటి అప్పు అయిపోయారు. అప్పు అయిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి ఇంటి పైకప్పు నుంచి పైకి వెళ్ళిపోతుండే అనమాట, పైకప్పు నుంచి బయటికి వెళ్ళిపోతుండే. ఈయన చెప్పినప్పుడు నాకే అనిపించింది. సో ఈయనైతే గుజరాత్ ఈయనది. అయితే ఈ బిజినెస్ నుంచి ₹1,30,00,000 అప్పు తీర్చారు ఈయన. తర్వాత ఈరోజు మెర్సిడీస్ బెంజ్ తీసుకున్నారు. సారీ మెర్సిడీస్ బెంజ్ కాదు, BMW కార్ తీసుకున్నారు. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకో గ్రేట్ ఇదేంటంటే వీళ్ళకి ఒక డ్రీమ్ ఉండే ఆల్మోస్ట్, కానీ ఈరోజు వచ్చేసరికి వాళ్ళ సొంత హౌస్ని కన్స్ట్రక్షన్ చేస్తారు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళ చాలా చిన్న పల్లెటూరు, ఊరికి బస్సులు కూడా ఉండని ఊరు అటమాట. సో ఇదండి. అండ్ తర్వాత రకరకాలు భరత్ అండ్ ఇట్లా మన భరత్ అనండి చాలా చిన్న ఏజ్, 77 సంవత్సరాలు. సో ఈ బిజినెస్ స్టార్ట్ చేసి 9.5 లక్షలు సంపాదిస్తుంటే 4 years అవుతుందండి. ఇట్లా చాలామంది ఈయన సెంట్రల్ గవర్నమెంట్ సైంటిస్ట్. చాలామంది సైంటిస్టులు అంటే ఏముంది సార్ ఇక్కడ చూడండి, సైంటిస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ DRDO సైంటిస్ట్ ఈరోజు వచ్చి బిజినెస్ చేస్తాడంటే ఒకసారి ఆలోచించవచ్చా లేదా? ఇట్లా రకరకాల పీపుల్ ఉన్నారు. చాలామంది డబ్బులు ఉన్నాయంటే ఈ వ్యక్తిని చూడండి, వివేక్ జైన్. వీళ్ళ ఇంట్లో కూడా బంగారం ప్లేట్లు ఉండే, అంత రిచ్ పర్సన్స్ వీళ్ళు. అట్లాంటి రిచ్ పర్సన్ కూడా ఒక్కనొక టైంలో వాళ్ళ నాన్నగారికి రోడ్డు యాక్సిడెంట్ అయితే వాళ్ళ నాన్నగారికి వీళ్ళకి ఫుడ్కి కూడా ఇబ్బంది అయిపోతుండే. అట్లాంటి సిచ్యువేషన్లో బిజినెస్ స్టార్ట్ చేసిన వివేక్ జైన్, సవితా జైన్ ఈరోజు వచ్చేసరికి 10.5 లక్షలు ఎవో సంపాదిస్తున్నాడు. మెర్సిడీస్ బెంజ్ కార్ తీసుకున్నారు. తర్వాత ప్రమోద్ అండ్ ప్రీతి యాదవ్, పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ టీచర్. అండ్ తర్వాత రకరకాల పీపుల్ ఉన్నారు. అండ్ తర్వాత మీకు చూడొచ్చు ఈయన ఈ బిజినెస్ ఎందుకు చేయాలో చెప్తా చూడండి. నేను ఫిబ్రవరి వరకు ఈయనతో కలిసి బిజినెస్ నేను చేశాను. ఈయనతో కలిసి తిరిగాం. కానీ 67 సంవత్సరాలు అయినది. ఆటోమేటిక్గా ఏప్రిల్లో ఆయన హెల్త్ రీజన్స్ వల్ల చనిపోయారు. ఆయన హెల్త్ రీజన్స్ వల్ల చనిపోయి ఈరోజు సుమారుగా
ఆల్మోస్ట్ ఎన్ని నెలలు అవుతుంది, ఏప్రిల్లో చనిపోతే ఆల్మోస్ట్ 1 year అవుతుంది కదా. కానీ వాళ్ళ మిస్సెస్కి 6.5 లక్షల ఇన్కమ్ ఉన్నప్పుడు చనిపోయారు. ఏ నెల కూడా 9 లక్షల కంటే తక్కువ రాలే. సో అర్థమవుతుంది కదా బిజినెస్ ఎందుకు చేయాలో. ఇప్పుడు 10,000 జీతం వస్తుందంటే మనం 20-25 సంవత్సరాలు చదివేసి వస్తున్నాం. 20-30 జీతం గురించి అంత కష్టపడుతున్నాం. అరే జీవితమే బాగుపడుతుంది అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, అర్థమవుతుంది కదా. సో ఇట్లా రకరకాల పీపుల్ ఉన్నారు. అండ్ తర్వాత ఈయన వచ్చేసరికి ప్రేమరాజ్ జైస్వాల్ అండి. తర్వాత ఈయన వచ్చేసరికి ఈయన ఐస్ క్రీమ్ సెల్లర్. రోడ్డు మీద తోపుడు బండి మీద ఐస్ క్రీమ్ అమ్ముతాడు ఈయన. ఒకసారి ఆలోచించండి, అర్థమవుతుంది కదా. తర్వాత ఈ వ్యక్తికి అయితే అవసరం అనుకోవచ్చు, కానీ ఈయన ఐఏఎస్ ఆఫీసర్ కరుణ్ కుమార్ కేకేసి. రోడ్డు మీద తోపుడు బండికి అమ్ముకునే వ్యక్తికి బిజినెస్ అవసరం అనుకుంటే ఓకే, కానీ ఐఏఎస్ ఆఫీసర్ కిందకి అవసరం అవుతుందంటే ఆయన ఒకటే మాట, నేను ఈరోజు ఆల్మోస్ట్ ఐఏఎస్లో లాస్ట్ ర్యాంక్లో నేను రిటైర్మెంట్ అయినా నా పిల్లోని తీసుకుని వచ్చి అక్కడ కూర్చోబెట్టలేను, కానీ నా పిల్లోని ఈ బిజినెస్లో నేను ఏ లెవెల్ వరకు అయితే బిల్డ్ చేస్తాను అక్కడి నుంచి నేను వాళ్ళ పిల్లోని తీసుకుని రావచ్చు అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశారు ఆయన. తర్వాత ఇట్లా రకరకాల పీపుల్ ఉన్నారండి. అయితే సార్ అదంతా బాగానే ఉంది, మన చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా సార్ అంటే మీకు చూపిస్తాం. చుట్టుపక్కల ఉన్న వ్యక్తి ఆయన పేరు వచ్చేసరికి ఈయన సంగారెడ్డిలో ఉంటారండి. కులకర్ణి సార్. లాస్ట్ మంత్ ఆల్మోస్ట్ 3.75 lakh 3,75,000 ఈయన ఇన్కమ్ తీసుకున్నారు. తర్వాత ఇంకో గ్రేట్ న్యూస్ ఏంటంటే 6 నెలల్లో సెలీరియా కార్ తీసుకున్నారు ఈయన. తర్వాత ఇట్లా వచ్చేసరికి ఈయన నాకు బిజినెస్ చూపించిన వ్యక్తి, నా దశ దిశని మార్చిన వ్యక్తి ఈయన. సో ఈరోజు మా అప్లైన్, గ్రేట్ అప్లైన్ శ్రీనివాస్ సార్. ఆయన చదువుకున్నది 7వ తరగతి, పెద్ద డిగ్రీ చదువుకున్నారు ఆయన 7వ తరగతి. వాట్సాప్ కూడా సరిగ్గా ఆన్ చేయడం రాదు, కానీ సుమారుగా 2.5 లక్షలు ఎవో సంపాదిస్తున్నాడు. తర్వాత వచ్చేసరికి ఈ బిజినెస్ నుంచి 13 లక్షల హోండా BRV కార్ తీసుకున్నాడు. తర్వాత నేను ఇంద్రబీరింగ్ సీక్రెట్ సత్యేంద్ర కౌర్ అండి. నిన్ననే వీళ్ళు బర్త్డే అయింది. వాళ్ళ బర్త్డే ఎక్కడ చేసుకుంటారు తెలుసా, సుమారుగా 100 మంది పీపుల్ ఎక్కడైతే అనాథులు ఉంటారో అనాథుల దగ్గర చేసుకొని వాళ్ళందరికీ కంప్లీట్గా, అంటే వాళ్ళ డ్రీమ్ అనమాట అది. కానీ ఈ బిజినెస్ నుంచి వీళ్ళు చదువుకున్న కూడా చాలా తక్కువ, 7వ తరగతి చదువుకున్నాడు. ఈ బిజినెస్ నుంచి 16 నెలల్లో 1.6 తీసుకున్నాడు. తర్వాత BMW 54 లక్షలు BMW కార్ తీసుకున్నారు. తర్వాత ఆయన పోటీలో ఉంటారండి. తర్వాత ఇట్లా రకరకాల పీపుల్ ఉన్నారు. తర్వాత మీకు చూపిస్తాను నేను. ఈసారి వచ్చేసరికి మనకు చరణ్ సింగ్ అని భార్గవి మేడం. ఈయన చరణ్ సింగ్ అనే వ్యక్తి ఉస్మానియాలో గోల్డ్ మెడలిస్ట్ ప్రొఫెసర్. తర్వాత ఈమె వచ్చేసరికి ఇన్ఫోసిస్లో HR మేనేజర్. వీళ్ళిద్దరు జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం చేస్తున్నారు. ఏం చేసిందో ఒక చిన్న ఇల్లు కట్టిస్తున్నారు. ఎక్కడ శంకరపల్లిలో చాలా చిన్న ఇల్లు కట్టిస్తున్నారు. అది ఎలాంటి ఇల్లు అంటే 2 ఎకరాల్లో కట్టిస్తున్నారు. 2 ఎకరాల ఇల్లు కట్టిస్తున్నారు, చాలా చిన్న ఇల్లు. అర్థమవుతుందా? సో మీకు ఆల్రెడీ యూట్యూబ్లో కూడా ఉన్నాయి. శంకరపల్లి మనకి చరణ్ సింగ్ సార్ హౌస్ కొడితే మీకు వస్తుంది. తర్వాత వచ్చేసరికి సలీం సార్ అండి. ఈజ్ కూడా మా అప్లైన్కి ప్లాన్ చూపించిన వ్యక్తి. సో ఈ సార్ వచ్చేసరికి ఈయన క్యాబ్ డ్రైవర్. సార్ క్యాబ్ డ్రైవర్. సో ఈ వచ్చేసరికి మనకు 2.43 lakh, అంటే 2,43,000 లాస్ట్ మంత్ చెక్ అనేది. సో ఈయన ఏమంటాడంటే, నాకైతే పెద్ద చదువు అయితే లేదు, కానీ నాకైతే నా మైండ్లో ఎప్పుడు మట్టి అయితే లేదు. నేను ఎప్పుడు కామన్ సెన్స్ ఉంటే నాకు చాలు. చిన్న లాజిక్తో నేను బిజినెస్ స్టార్ట్ చేశారు ఆయన. తర్వాత ఈయన సుమారుగా ఈ బిజినెస్లో రాకముందే 39 లక్షల అప్పు ఉండే అప్పుల గురించి బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు అప్పులు మొత్తం సెట్ చేసి ఈరోజు 12 లక్షల బ్రీజా కార్ తీసుకున్నారు. తర్వాత ఎవ్రీ మంత్ 2.5 lakh సంపాదిస్తున్నాడు. ఇది నా ఫోటో అండి, పురుషోత్తమ దాసు పూర్ణ దాసరి. సో అర్థమవుతుందా? ఇప్పుడు ఈ దీంట్లోకి వచ్చినామంటే ఊరికే కాదు, సుమారు 1 lakh and above వచ్చిన వాళ్ళకే వస్తుంది. మేము ఈ బిజినెస్ నుంచి బ్రీజా కార్ తీసుకున్నది. తర్వాత ఇప్పుడు మా ఇన్కమ్ వచ్చేసి 3,08,000 ప్లస్ ఇన్కమ్ ఉంది. మన లాస్ట్ మంత్ కూడా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చింది. సో ఇవన్నీ కాకుండా ఇంకొక, సరే సార్ మీరైతే ఓకే మీ వరకు వచ్చింది. నేను బిజినెస్ చూపించిన వ్యక్తి కూడా ఇక్కడ ఒక అంబర్పేటలో ఉంటారు. ఆయన కొన్ని సినిమాలకు కూడా ఫోటోగ్రాఫర్గా వర్క్ చేశారు. పవన్ రాజ్ అండి, పవన్ రాజ్ హరిణి. ఈ బిజినెస్ నుంచి మనకు ఎరిటిగా కార్ తీసుకున్నారు అండ్ 6 figure ఇన్కమ్ తీసుకుంటున్నారు. అట్లనే రకరకాల పీపుల్. నేను తీసుకుని వచ్చిన వ్యక్తి, ఇంకో వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే, ఆయనకి పెళ్ళికి వెళ్ళి నేను ప్లాన్ చెప్పేసి వచ్చిన. ఓన్లీ పెళ్ళికి వెళ్ళి, అర్థమవుతుందా? పెళ్ళికి వెళ్ళి ప్లాన్ చెప్పేసి వచ్చానంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఈయన పెళ్ళికి వెళ్ళి ప్లాన్ చెప్పేసి వచ్చిన తర్వాత 45 daysలో టాటా నెక్సన్ కార్ తీసుకుని 145 రూపాయలు క్రౌన్ అయ్యారు.
145 రోజుల లోపల. అంటే 7 రకాలు, అంటే కంప్లీట్ 8 టైప్స్ ఆఫ్ ఇన్కమ్కి ఓన్లీ 145 డేస్లో అయ్యారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఈయన శ్రీనివాస్ వడ్డేవారు. ఈయన దేవరకొండ ఏరియాలో ఉంటారు, చంపపేటల సిటీలో ఉంటారు. సో ఈ వ్యక్తి ఏంటంటే ఈ బిజినెస్లో లాస్ట్ మంత్ చెక్ వచ్చి 1,32,000 ఇన్కమ్ తీసుకున్నారు. తర్వాత స్కోడా 14 lakhs స్కోడా కార్ తీసుకున్నారు. ఒకసారి ఆలోచించండి, ఇంతమంది సక్సెస్ కాగలిగినప్పుడు మనం కాగలుగుతామా లేదా? ఈ భూమి మీద అతి కష్టమైన పని ఏంటంటే మనల్ని మనం నమ్మడం. చాలా నేనేం చెప్తానంటే అతి కష్టమైన పని ఏంటంటే చాలామంది అనుకుంటారు ఏదేదో చాలా పెద్ద పనులు నాకు కష్టమైనవి అనుకుంటాం. కష్టమైన పని మనల్ని మనం నమ్మడం అతి కష్టమైన పని. ముందు మనల్ని మనం తక్కువ అంచనా వేసుకుంటాం. సో మిమ్మల్ని మీరు నమ్ముతూ ఒక 2 సంవత్సరాలు బిజినెస్లో నిలబడండి. నిలబడగలిగితే చాలు, నేను నా లెక్క మీరు సక్సెస్ కావచ్చు. సో చాలా పెద్ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ. నేను మీకు సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నా. ఇప్పుడు ఇందులో మీకు ఒక ఫోటో ఉంది, ఎవరిది? మీ ఫోటో ఉంది. ఇక్కడ మీ ఫోటో రావాలంటే ఏం చేయాలి? మీకు కూడా ఒక 1 lakh ప్లస్ ఇన్కమ్ ఉండాలి, కారు తీసుకోవాలి. సో ఈ టూల్ని మీరు బాగా ఉపయోగించుకోండి. సక్సెస్ ప్రొఫైల్ బుక్ ఇది. ఇందులో ఆల్రెడీ మరి ప్లాన్ చేస్తుంది, వెస్ట్రీ ప్లాన్ చేసి సుమారుగా 8,000 మంది కార్ ఇచ్చేవర్స్తో ఒక బుక్ ప్లాన్ చేస్తుంది. సో ఇంత పెద్దగా ఉంటుంది, అర్థమవుతుందా? సో ఇదండి, మీరు చేసే పనితో సంబంధం లేదు. మీరు ఏం చేస్తారు, మీరు ఎక్కువ చదువుకున్నారా సంబంధం లేదు. నాకు జస్ట్ శ్వాస ఉంటే చాలు, 18 సంవత్సరాలు ఉంటే చాలు బిజినెస్ చేయొచ్చు. ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, ఎవరు లేరు, ఎవరైనా చేయొచ్చు. ఇక్కడ మన దగ్గర శ్రీదేవి పాసి అని ఉన్నారు. ఆమె సింగిల్ లేడీగా బిజినెస్ బిల్డ్ చేస్తారు. ₹1,00,000 ఇన్కమ్ వచ్చేందుకు మా మిస్సెస్ బిల్డ్ చేస్తాను. ఆ తర్వాత నేను సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో ఎవరైనా చేసుకోగలిగే ఒకటి. ఎందుకంటే ఈ బిజినెస్ ఎప్పటి వరకు ఉంటుందంటే ఎన్ని రోజులు అయితే పేస్ట్ వాడుకోగలుగుతాం, ఎన్ని రోజులు అయితే మనము స్నానాలు చేయగలుగుతాం, ఎన్ని రోజులైతే మనము పళ్ళు తోముకోగలుగుతాం, ఎన్ని రోజులైతే ఆ టీ తాగలుగుతాం, ఎన్ని రోజులైతే భోజనం చేయగలుగుతాం ఉన్నంత వరకు. అంటే ఈ భూమి మీద ప్రజలు ఉన్నంత వరకు కూడా ఈ బిజినెస్ నడుస్తుంది. సో ఇదండి చాలా పెద్ద బిజినెస్ అవకాశం. నేను మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నా. సో ఇది ఆ ప్లాన్ ఇక్కడి నుంచి అయిపోయింది. సో మీకు ఇంకేదైనా అంటే నేనేమంటున్నప్పుడు రచన మేడం ఉన్నారు, రచన మేడం సార్ ఉన్నారు, మీకు సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. నరహరి సార్ ఉన్నారు, రమణ సార్ ఉన్నారు. వీళ్ళందరూ మీ సపోర్ట్ తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? వీళ్ళు సపోర్ట్ తీసుకొని మీరు ప్లాన్ చేయండి. ఎవ్రీ వీక్ కూడా మనం ఇక్కడ ప్లాన్ చేద్దాం. ఎవ్రీ వీక్ మనం ప్లాన్ చేద్దాం, ఓకేనా? సో ఇదండి మనకి ఇక్కడ నెక్స్ట్ మనకు టీమ్ మీటింగ్ అట్లా జరుగుతుంటుంది. టీమ్ మీటింగ్ అట్లా మనం ప్లాన్ చేద్దాం, ఓకే? మీరు ఫస్ట్ ఈ బిజినెస్లో ఏం చేయాలి సార్, నాకు అసలు ఏం చేయాలో నాకు తెలియదు అనుకుంటే సింపుల్గా ఒక 5 స్టెప్స్ 5 minutesలో చెప్తాను నేను. ఏంటంటే మీరు ఇమీడియట్గా కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు జస్ట్ ఎంజాయ్ చేయండి, పాత వాళ్ళకి మాత్రమే ఇది. మీరు ఇమీడియట్గా మన ఫోన్ ఏదైతే ఉంటుందో మన ఫోను ఫస్ట్ ఆ ఫోన్లో ఉన్న ఏదైతే ఉందో ఆ ఫోన్లో ఉన్న నెంబర్స్ అన్నీ రాయండి. ఏంటంటే నేమ్ లిస్ట్. సార్ నాకు ఫోన్లో ఉన్నాయి సార్, నాకు అసలు నేను చెప్పగానే టకటక పేర్లు చెప్పేస్తాం. ఏమన్నా ఫోన్లో ఉన్నాయి. ఇప్పుడు ఫోన్ నీ స్విచ్ అవ్వదా? ఇప్పుడు ఇక్కడి నుంచి నేను హైదరాబాద్కి వెళ్ళావు, అక్కడ ఎవరికో చెప్పాలనుకుంటాను. ఒక బుక్ ఉందనుకో, ఒక బుక్లో రాసుకోండి. ఫస్ట్ ఒక డైరీ తీసుకొని సీరియల్ నెంబర్ ఏం రాయాలి? సీరియల్ నెంబర్, నేమ్, సెల్ నెంబర్, ఏరియా. సార్ నా బుర్రలో ఉంటాయి సార్ అంటాం, నా తలలో ఉంటాయంటే ఇప్పుడు తల పాడవదా? ఒక్కోసారి పాడైతే లేదా? పెళ్ళైందనుకో మేడం ఫోన్ చేసి ఏడున్నావు, ఏం చేస్తున్నావు అనుకున్నాను, కానీ నీకు అర్థమవుతుందా లేదా? సో విషయం ఏంటంటే మనకు తల కూడా పాడవుతుంది ఒక్కసారి, మీ ఫోన్ కూడా పాడవుతుంది. కానీ అది బుక్లో ఉందనుకో రాసుకోవచ్చా లేదా? అర్థమవుతుంది కదా? సో ఫస్ట్ ఫోన్ నెంబర్స్ లిస్ట్ రాయండి. మీరు నెంబర్స్ లిస్ట్ రాయలేదు అంటే ఇంకా బిజినెస్ మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు. మీరు బిజినెస్. ఫస్ట్ మీకు నేను 513 మంది నెంబర్స్ రాశాను నేను, నా నేమ్ లిస్టు. ఫస్ట్ ఏంటంటే ఒక 100 కిలోమీటర్ లోపల ఉన్న పరిధిలో ఉన్న అందరి లిస్ట్ రాయండి. 100 కిలోమీటర్ పరిధిలో ఉన్న నెంబర్స్ అందరి లిస్ట్ రాసి వాళ్ళకి బిజినెస్ ప్లాను ఇదే విషయాన్ని వాళ్ళకి చెప్పాలి. చెప్పొచ్చా లేదా? సో ఫస్ట్ ఇది రాయండి. రెండోది ఏంటంటే మనకు కాంటాక్ట్ అండ్ ఇన్వైట్. ఏంటి సార్ అంటే కాంటాక్ట్ ఇన్వైట్ అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఉన్నారో మీరు ఫస్ట్ మీరు ఏదైతే
మనము ఇప్పుడు మనకు సొంత ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ కిరాణా షాపు ఆలోచనలు ఉంటాయి, కొన్ని కొన్ని మన సొంత ఆలోచనలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎవరు కూడా సొంత ఆలోచనలతో సక్సెస్ అయిన వాళ్ళు లేరు, ఓన్ మైండ్తో పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు లేరు. ఇక్కడ మీకు ఎంత నాలెడ్జ్ ఉండనియండి, కానీ ఇక్కడ సిస్టమ్ నాలెడ్జ్ ఉపయోగించాలి. ఏంటంటే నా దగ్గర ఒక మంచి బిజినెస్ అవకాశం ఉంది, నేను ఒక మంచి బిజినెస్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను, ఒక 15-20 నిమిషాలు కలిసి మాట్లాడుకుందాం, నువ్వు మా ఇంటికి వచ్చినా సార్ నేను మీ ఇంటికి వస్తాను చెప్పొచ్చా లేదా మన ఫ్రెండ్స్కి? ఈ విషయం చెప్పడానికి ఏమైనా మన పెద్ద ఇదేముందా? కానీ ఫోన్ పట్టుకోగానే ఇట్లా ఉంగిపోతాం మనం. కానీ ఫ్రెండ్స్, మనం చేసేది బిజినెస్. ఒక్కసారి ఆలోచించండి, మనం ఇప్పుడు మనం ఇచ్చే పొజిషన్లో ఉన్నాం, తీసుకునే పొజిషన్లో లేము. ఎస్, నేను ఏ రోజు కూడా సిస్టమ్ నేను అడాప్ట్ చేసుకున్న తర్వాత నేను ఈరోజు సక్సెస్ 2 సంవత్సరాల్లో 3 లక్షల ఇన్కమ్ తీసుకున్నామంటే ఈజ్ ఇట్ పాసిబుల్? పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే మేము ఆ సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నాం, వెస్టీజ్ అనే సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నాం. సో అండ్ తర్వాత కాంటాక్ట్ ఇన్వైట్, మీరు రోజుకి 2 లేదా 5 2 నుంచి 5 ఖచ్చితంగా కలవాలి. అంటే 2 నుంచి 5 ఈ ప్లాన్ చూపించాలి. తర్వాత ప్లాన్ చూపించేటప్పుడు కూడా మీరు ఖచ్చితంగా డ్రెస్ కోడ్లో వెళ్ళాలి. ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నాడు, కింద లింగి పంచి కట్టుకున్నాడు, వచ్చాడు, టీ షర్ట్ వేసుకున్నాడు, నీకు అది బైపాస్ సర్జరీ చేస్తానంటే చేయించుకుంటారా మీరు? ఈడెవడ పిచ్చోడు వచ్చేసాడు మనకు ఆపరేషన్ థియేటర్ కన్నా చెప్పి ఏం చేస్తాడు? పరిగెడతాడు. అవునే కదా మేడం? అదే ఇప్పుడు బిచ్చగాడు ఉన్నాడు, మంచి టిప్ టాప్లో ఉండి బిచ్చగాడు అడిగాడు అనుకో, ఏమవుతుంది? ఎవరైనా వేస్తారా? చిరిగిపోయినా చింకి మనకు ఉండాలన్నమాట. బట్టలు కూడా మొత్తం మాసిపోయి ఉండాలి, మసితో ఉండాలి, ఇవన్నీ ఉంటే వాడు బిచ్చగాడు. ఒక స్కూల్ స్టూడెంట్కి కూడా ఒక యూనిఫామ్ ఉంటుంది. మన బిజినెస్లో మనకి యూనిఫామ్ ఏముంది? ఒక డ్రెస్సులో అంటే మీరు ఇన్సర్ట్ చేసుకుని వెళ్ళండి. ఇన్సర్ట్ చేసుకుని వెళ్ళి మగవాళ్ళు అయితే ఇప్పుడు మంచిగా తయారైతే, అందంగా తయారైతే, ఇప్పుడు మీ మేడం కూడా అనుకో, అరే ఏం తయారయ్యాడబ్బా మా సార్ అనుకో చెప్పి అనుకోవాలి. నా దిష్టి తగిలేదు ఉందనుకో చెప్పి ఇట్లా తీసి మీకు ఇట్లా బొగ్గని చొక్కబెట్టి పంపించాలి. అట్లా తయారవ్వాలి. ఇప్పుడు ₹1,00,000 ఇన్కమ్ గురించి చెప్పినప్పుడు, ₹1,00,000 ఇన్కమ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మనమే చూస్తే అనిపిస్తుంది, ఈయన ₹1,00,000 ఎట్లా నాకు సంపాదించడానికి చెప్తాడు అనుకొని. అర్థమవుతుందా? సో అందుకనే చాలా మీకు లేడీస్ అయితే చాలా అందంగా ఉంటారు వాళ్ళు, ఎందుకంటే తయారయ్యేటప్పుడే ఇలా అందంగా తయారేస్తారు. సో వాళ్ళతో ప్రాబ్లం ఏం లేదు, ఉన్నదంతా మన రామ్దేవ్ బాబాలతోనే ప్రాబ్లం. అవునా కదా? అర్థమవుతుందా? మనం చూస్తే పెద్ద పెద్ద గడ్డాలు పెంచుకుంటాం, మనమేమో ₹1,00,000 వస్తుంది సార్ అంటే ముందు ఆయన ఇమీడియట్గా ఏమంటాడు, సార్ ₹1,00,000 వస్తే మీరు ఏం చేస్తారు సార్ అంటే, మీకు ₹1,00,000 ఒకవేళ వస్తే మీకు ఏం చేస్తారు సార్ అంటే, మీకు మంచి డ్రెస్ కొనేసి ఇస్తానంటాడు. అర్థమవుతుందా? ఆ సిచ్యువేషన్ రానివ్వద్దు. సో ఇది. అండ్ తర్వాత వచ్చేసరికి కాంటాక్ట్ ఇన్వైట్. 3వది వచ్చేసరికి సోదా ప్లాన్. సార్ సోదా ప్లాన్, నేను ప్లాన్లు ఎన్ని చెప్పాలి సార్ సక్సెస్ కావాలంటే? ఇప్పుడు యువతల ఒక గోడ ఉంది, అవతల గోడలో ఆక్సిజన్ ఉంది, ఇంకో 2 నిమిషాల్లో ఆ గోడ పగలకపోతే కనుక నువ్వు చచ్చిపోతావు అన్నప్పుడు మనం ఇది మనకు పొలుగు ఉంటుంది, పొలుగుతో కొడతాం మనం 2 నిమిషాల్లో. ఈ ఖాళీ టైంలో ఒకవేళ ఏమైనా టైం దొరికితే తలతో కూడా ఇట్లా కొడతామా లేదా? ఖాళీ టైం దొరికితే. కానీ సార్ ఇన్ని ప్లాన్ చెప్పాలి సార్ అంటే, ప్లాన్లు ఇన్నని లేదు. నువ్వు సక్సెస్ ఎంత ఫాస్ట్గా కావాలంటే అంత ఫాస్ట్గా చేయాలి, అంతే. నేను ఒక్కరోజు 10 ప్లాన్ చెప్పినా 15 ప్లాన్ చెప్పినా ఇన్ని ప్లాన్స్ అని రూలే లేదు. 2 ప్లాన్స్ కంటే తక్కువ చేస్తున్నావు అంటే యు ఆర్ నాట్ కోర్. ఈ బిజినెస్లో ఫాస్ట్గా సక్సెస్ కావాలంటే మినిమం రోజుకి 2 కంటే తక్కువ 2 ప్లాన్స్ ఏ డే. నా సీక్రెట్ మొత్తం ఏంటంటే కోర్. చాలామందికి సార్ కోర్ 160 PV ఎట్లా చేయాలి సార్ అంటే, 160 PV చేయలేదు అంటే 5,000 బిజినెస్ని మెయింటైన్ చేయలేకపోతున్నావు అంటే 5 కోట్ల బిజినెస్ని టర్న్ ఓవర్ చేసే కంపెనీని ఎట్లా హ్యాండిల్ చేస్తావు నువ్వు? చేయగలుగుతామా? ఇప్పుడు అత్తారింటికి దారేదిలో ఇప్పుడు ఆలీ వస్తే 10 లక్షల బ్యాగు 10 లక్షల సూట్ కేసు ఇస్తే ఇట్లా పరిగెట్టుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాడు, ఇది ఎట్లా తీయాలని అడుగుతాడు. వీడు 10 లక్షలు హ్యాండిల్ చేయలేడు, వీడికి ఏం చేస్తే ఒక ₹1,000 ఇచ్చి పంపించి అంటాడు. అర్థమవుతుందా? మనం ఈరోజు 10,000 సంపాదిస్తున్నామంటే మనకు 10,000 ఖర్చు ఉంది, 10,000నే హ్యాండిల్ చేయగలుగుతాం మనం. ₹1,00,000 ఖర్చు ఉన్నప్పుడు ₹1,00,000 సంపాదించగలుగుతాం మనం, లేకపోతే సంపాదించలేము. సోదా ప్లాన్ అనేది ఈ భూమి మీద అత్యంత సింపుల్ పని. నాకు ఏదైనా ఒక పని సింపుల్ పని ఉందంటే అది సోదా ప్లానే. ప్లాన్ చూపించడమే. ఏముంది, కస్టమర్ టు మ్యానుఫ్యాక్చర్ మధ్యలో 60% డబ్బులు ఎట్లా వస్తున్నాయో మాత్రం చెప్పడానికి ఏమైనా ప్రాబ్లం ఉందా?
అర్థమవుతుందా? సింపుల్. నీకు ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోయాను, ఇదే ప్లాన్. తర్వాత 4వది వచ్చేసరికి ప్లాన్ చెప్పినప్పుడు ఖచ్చితంగా ప్రోడక్ట్ క్యారీ చేయండి. ప్లాన్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రోడక్ట్ తీసుకుని వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే బుర్రకథ అవుతుంది అది. అవునా కదా? మనము ఏం చెప్తాం, ప్లాన్ చెప్పడానికి వెళ్తాం, అక్కడ ఒక పేపర్ తీసుకురా, దాని మీద ప్లాన్ చెప్తామంటాం. ఆ పేపర్ తీసుకుని వచ్చి ప్లాన్ చెప్తే, లేదంటే ఆ థర్మోకోల్ అక్కడ మీ ఇంట్లో థర్మోకోల్ ఉందా, తీసుకుని రా, డెమో చేస్తా. ఇప్పుడు ఇంత ప్రొఫెషనల్గా వెళ్ళాలి ప్లాన్ కంటే. ఇప్పుడు నేను ఎలా వచ్చినా, ఇప్పుడు నా కంపెనీకి నేను సీఈఓనా కాదా? నా కంపెనీకి నేను సీఈఓ. ఇప్పుడు మీ బిజినెస్ మీరు సీఈఓనా కాదా? మిమ్మల్ని చూస్తే బిజినెస్ అంతా స్టార్ట్ అవుతుంది. మరి మీరు ఎట్లుండాలి ఒకసారి ఆలోచించండి. మన కంపెనీకి మన సీఈఓ ఉండాలంటే, ఏ రోజు కూడా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఏ ఒక్క సీఈఓ కూడా నార్మల్గా లేరు. వాళ్ళు అప్పటి నుంచే వాళ్ళ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఏ రోజు కూడా డ్రెస్ కోడ్ లేకుండా లేరు. సో ద ప్లాన్ అండ్ ఫాలోఅప్ అండ్ ఫాలో త్రూ. ఇది ఫాలోఅప్ అండ్ ఫాలో త్రూ అంటే ఒక్కసారి చెప్పండి సార్, ఇప్పుడు ఈ మధ్యన మనకు ఓట్లు వేయాలి లేదా, ఓట్ల ఎలక్షన్ లేదా? ఒక రాజకీయ నాయకుడు వచ్చి అందరికీ నమస్కారం మీ ఓటు నాకే, అందరికీ నమస్కారం మీ ఓటు నాకే అని చెప్తాడు. అందరికీ నమస్కారం పెట్టేసుకుని వెళ్ళిపోతాడా, లేకపోతే లాస్ట్లో మీ ఓటు నాకు అని అడుగుతాడా లేదా? 10 మందికి అడిగితే ఒకరో ఇద్దరు ఓటు వేస్తారా లేదా? కానీ మనం ఏం చేస్తాం, ప్లాన్ చెప్తాం గట్టిగా కష్టపడి. ఈ నుంచి మనం ఒక 10 కిలోమీటర్ 20 కిలోమీటర్ వెళ్ళి ప్లాన్ చెప్తాం. ప్లాన్ చెప్పిన తర్వాత లాస్ట్లో మాత్రం ఆయన జాయినింగ్ గురించి అడిగితే ఏమనుకుంటాడో, ఆయన ఏమనుకుంటాడు కాదు, నువ్వేమనుకుంటావు. ఫస్ట్ నువ్వు లోకం అనుకుంటున్నావు, ఆయన దగ్గర నేను అడిగితే లోకం అనుకుంటావు. కానీ విషయం ఏంటంటే ఎవరు లోకం కాదు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ప్రత్యేకత ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు తాజ్మహల్ ఈ భూమి మీద ఒక్కటే కదా? తాజ్మహల్ ఒకటే కాదు సార్, చార్మినార్ ఒకటేనా ఈ భూమి మీద? అవునా? సో ఈ భూమి మీద మీరు కూడా ఒక్కరే కదా. ఈ ప్రపంచంలో వాటికి ఎంత ప్రత్యేకత ఉందో మీకు కూడా అంతే ప్రత్యేకత ఉంది. ఈ ప్రపంచంలో మీరు కూడా ఒక్కరే. సో మీరు ఏ ఒక్క వ్యక్తి దగ్గర గౌరవించాలి కానీ తక్కువ చేసుకోవద్దు. సార్ నాకంటే ఆయన పెద్ద వ్యక్తి కదా అనుకుని ఎప్పుడు అనుకోవద్దు. నాతో పాటుగా ఆయన కూడా మనిషే కదా అని ఆలోచించండి. మనిషి గౌరవించండి అంతే. ఎక్కువ చేసే అక్కడ వాళ్ళకి పెద్దగా చేసి మనం తగ్గించుకున్న పాపంతో సమానం. ఈక్వల్గా ఉన్నాను అంతే. సో ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకు ఫాలోఅప్ అండ్ ఫాలోతో సింపుల్గా వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రొడక్ట్స్ వాడుకుంటామంటే వాళ్ళకి ఒక 1000-2000 రూపాయలు ప్రొడక్ట్స్ ఇచ్చిరండి. మనకు ఒక 2 డెమోస్ చేసిన తర్వాత 1000-2000 ప్రోడక్ట్ ఇచ్చి ఈవినింగ్ వరకు కంపెనీకి అమౌంట్ ఇచ్చి వాళ్ళకి తీసుకోవచ్చా లేదా? క్యాష్ ఇస్తారా, చెక్ ఇస్తారా, లేదంటే గూగుల్ పే చేస్తారా, పేటిఎం చేస్తారా అని చెప్పేసి తీసుకొని చేయొచ్చా లేదా? ఇట్లా రోజుకి 30 మంది మనం చెప్పామనుకోండి, రోజుకి 2 చెప్పామనుకోండి, 30 రోజుల్లో 60 మంది అవుతారు. 60 మందిలో 10 మంది మనకి బిజినెస్లోకి వచ్చిన, మిగతా వాళ్ళు కస్టమర్ అయ్యారనుకో, వీళ్ళందరూ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత మళ్ళీ వస్తారు మనకి. మన దగ్గరే ప్రోడక్ట్ లేదనుకో, మనం ఏం చేస్తాం, 1000-2000 రూపాయలు ప్రోడక్ట్ తీసుకొని మనం ఇంట్లో గమ్మున కూర్చొని మనం ఎక్కడ ఆ కిటికీ ఎక్కడ మన బాత్రూంలో పెట్టుకుంటాం. మన ఇంట్లో మన ఫ్రెండ్స్ వస్తారు, కనీసం వాళ్ళకి కూడా తెలియదు. కనీసం ప్రోడక్ట్ మన ఇంట్లో పెట్టుకున్నా వాళ్ళు వచ్చి చూసినప్పుడు ఇదేంటి అని అడిగినప్పుడు కూడా మనం చెప్పడానికి ఉంటుంది. మనమే 1000-2000 రూపాయల ప్రోడక్ట్ మనం వాడుకుంటే ఇతరులకు ఏం చెప్తాం మనం? అవునా కదా? సో ఇదండి. అయితే ఇది మనకు ఫాలోఅప్ అండ్ ఫాలో త్రూ. ఈ ఫాలోఅప్ అండ్ ఫాలో త్రూ లేకుండా బిజినెస్ మనకి ముందుకెళ్ళదు. ఖచ్చితంగా ప్లాన్ చేయండి. ఇది మనకు 4 పనులు చేయాలి. ఇదే అండి, దీని సీక్రెట్ అనేది ఏం లేదు. ఇంకోటి ఏంటంటే మనకు ఇందులో 21 మీటింగ్స్ కంటిన్యూస్గా అటెండ్ కండి. ఏం సార్ 21 మీటింగ్స్ అంటే, రెగ్యులర్ మార్నింగ్ 6 to 7 మీటింగ్ అవుతుందా లేదా? 21 మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ 21 మీకు ఫిజికల్ మీటింగ్ అటెండ్ అవ్వండి. ఏమైతే సార్ అనుకున్నారంటే, మీకు మీ ఇంటి ముందు మీ కారు ఉంటుంది. బాగుంటుందా లేదా? ఎస్. సో ఇది ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ అండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. బిజినెస్ స్టార్ట్ చేయండి. ఒక ఆధార్ కార్డ్ ఇచ్చి మీరు ఎవరైతే పిలిచారో వాళ్ళకి ఫస్ట్ ఆధార్ కార్డ్ ఇచ్చి మీ డిస్ట్రిబ్యూటర్ ఐడి క్రియేట్ చేసుకోండి. మీరు ఇక్కడ కూర్చొని 14 కంట్రీస్లో బిజినెస్ చేయొచ్చు. 6000 స్టోర్స్కి యూఆర్ ద ఓనర్. అర్థమవుతుందా? సో ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, మాట్లాడతారు నేను.